UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మీ ముందుకు రాబోతున్న యాటిట్యూడ్ స్టార్ సినిమా రిలీజ్ అవ్వకముందే టైటిల్ కొట్టేసాడు ఈ అబ్బాయి. ఊర్లో మేమంతా ఎనిమీస్ రా, కానీ మేము నాన్ లోకల్లో ఫ్రెండ్స్. ఇట్స్ కాల్డ్ ఫ్రెండ్మీ. ఎవరు పెట్టారు అసలు నీకు యాటిట్యూడ్ స్టార్ అని? సార్ ఇదేం సార్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు, ఇంకా ఇంట్రడ్యూసింగ్ అనే ఉంది కదా, ఇంట్రడ్యూసింగ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు, ఎవరికి అలా ఉండదు కదా సార్ అంటే కరెక్టే సార్. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో మీరు చెప్పండి. యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ చేయకూడదు, యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు, మనం ఓన్ చేసుకొని చేయగలగాలి. రాగానే మొదలెట్టిసావా? ఈ నడుము బాగుంది, ఈ యాడ్ చేయించను. నీకు నచ్చిన హీరో, బాగా మనసుకి నేను ఎప్పటికైనా అలా చేయాలి అని అనిపించే హీరో ఎవరు? హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ అంటే తెలుగులో ఎవరు లేరా నీకు? చిన్న వయసులో ఈ రియలైజేషన్ ఏమొచ్చిందంటే మనం చదువుకు పనికిరామన్నా. చదువుకు పనికిరామని కాదు, నేను పాస్ అయిపోగలుగుతా సార్, చదివినా చదవకపోయినా నాకు అది ఎక్కేస్తుంది. నాకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ నేను నేర్చుకుంటాను, ఎక్కడ ఉపయోగపడుతుంది నాకు ఆ మ్యాథమెటిక్స్ లైఫ్లో? మనకి దేనికైనా క్యాలిక్యులేటర్ వాడతాం. సో అలా రియలిస్టిక్లో చూసుకుంటే నాకు అవి పనికిరావు. నేను ఇప్పుడు ఏమి బిల్డింగ్లు కట్టేది లేదు, లేకపోతే కలెక్టర్ అయ్యేది లేదు, లేకపోతే అవేం లేదు కదా. యానిమల్ టైప్లో చూద్దామని ఫిక్స్ అయి ఉన్నారు డాడీ. పెద్దగా తీయాలని కూడా ఫిక్స్ అయి ఉన్నారు. అంటే పాన్ ఇండియా అదేమో తెలియదు, ఇంకా ఈ మూవీ రిజల్ట్స్ బట్టి ఉంటుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ స్పెషల్ టచ్ బికాజ్ రేపు అక్టోబర్ 4వ తారీఖున తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి మీ ముందుకు రాబోతున్న యాటిట్యూడ్ స్టార్ సినిమా రిలీజ్ అవ్వకముందే టైటిల్ కొట్టేసాడు ఈ అబ్బాయి. ఆ అబ్బాయి పేరే చంద్రహాస్. అంటే మనందరం ఎక్కువగా అభిమానించి చాలా ఆత్మీయంగా ప్రేమించిన ఒక గొప్ప టీవీ సూపర్ స్టార్ కొడుకు. ఈ డస్ నాట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆల్రెడీ వెరీ బిగ్ ఆన్ సోషల్ మీడియా. దాని గురించి విశేషాలన్నీ మనం ఇప్పుడు ముచ్చటిద్దాం. అతని పేరే చంద్రహాస్. తన సినిమా రేపు అక్టోబర్ 4వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్న సినిమా రామ్ నగర్ బన్నీ. ఎక్కడో విన్నట్టుంది కదా, ఇప్పటికి చాలా సార్లు విన్నారు. కాకపోతే అబ్బాయి ఏమంటాడో ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ చంద్రహాస్. నాగేంద్ర గారు ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానయ్యా. వెరీ హ్యాపీ ఈ రోజు మిమ్మల్ని ఇలా కలవడం. ఎప్పుడు మీరు ఎన్నో చూసాను ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ. సో ఇలా నేనే చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ నైస్, వెరీ నైస్. యాటిట్యూడ్ స్టార్ అని నీకు పెట్టినందుకు ఎవరు పెట్టారు అసలు నీకు యాటిట్యూడ్ స్టార్ అని? అది మనం స్టేజ్ ఎక్కాము, నా బర్త్డే రోజు మా డాడీ ప్రెస్ మీట్ పెట్టారు. నేను 3 మూవీస్ సైన్ చేశా. సో ఆ సైన్ చేసిన ఈవెంట్ అని చెప్పి ఆయన రాబోతున్నావు కదరా, డైరెక్ట్ గా సినిమా రిలీజ్ అయినప్పుడు కంటే కొంచెం ముందే నేను రాబోతున్నా అని చెప్తే ప్రేక్షకులు ఇంకా దగ్గర తీసుకుంటారు. నేను నీ బర్త్డే సందర్భంగా నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పి హీ ప్లాన్డ్ హిజ్ పిఆర్ టైప్ లో అనుకొని ఆయన ప్లానింగ్ అనమాట. సో ఆ ఈవెంట్ లో నేను మా డాడీ ఆ సినిమానే అవ్వకుండా నన్ను చాలా బాగా చేస్తాడు, అది చేస్తాడు, అరే తర్వాత చెప్తారులే కదా రిలీజ్ అయినప్పుడు, మళ్ళీ ఇప్పుడే చెప్పాను. నాకు ఒక రకమైన ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కున్నా కదా, షై ఫీలింగ్ ఉండింది, కొంచెం ఎంబారెస్మెంట్ ఉంది. ఎందుకంటే 30 కెమెరాలు ఉన్నాయి సార్ అక్కడ నా ముందు, అన్ని పెద్ద పెద్ద స్టాండ్లు వేసుకొని జనం ఉన్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, మళ్ళా నా చదువు గురించి చెప్తున్నారు మా డాడీ. ఏం అర్థం కావట్లేదు. సో సరే ఓకే కామ్గా ఉండాలి, మంచి మాట్లాడాలని చెప్పి నేనేదో నా మైండ్ లో అటు ఇటు చూస్తుండే. దాన్ని అందరూ యాటిట్యూడ్ అనుకున్నారు. సో దాని గురించి ఫుల్ ట్రోలింగ్స్ అయిపోయి ఆ ట్రోల్ వీడియోస్ పైన థంబ్నెయిల్స్ మీద కానీ, లేకపోతే ఎక్కడైనా మీమ్స్ లో కానీ, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మనుషులు యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు. అప్పుడు నా ఇమ్మీడియట్ గా నా సినిమా గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేద్దామని ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకున్నారు. అప్పుడు నేను వర్క్ చేసిన సినిమాకి దాంట్లో వాళ్ళు డైరెక్ట్ గా యాటిట్యూడ్ స్టార్ అని పెట్టేశారు. నాకు కూడా తెలియదు పెట్టేంత వరకు. అది పెట్టి అంటే అప్లోడ్ చేసే ముందు నాకు పంపించారు ఫోన్లోకి, పెట్టి నాకు పంపిస్తే నేను చూసి, సార్ ఇదేం సార్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు, ఇంకా ఇంట్రడ్యూసింగ్ అనే ఉంది కదా, ఇంట్రడ్యూసింగ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు, ఎవరికి అలా ఉండదు కదా సార్ అంటే కరెక్టే సార్. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో మీరు చెప్పండి. మీరు రాలేదు, వేరే ఏదేదో చెత్త అంతా వస్తుందంటే అప్పుడు మేము పెట్టమని చెప్పి అన్నారు. తర్వాత ఓకే సార్ ఒక్కసారి ఆలోచించుకొని చెప్తాను చెప్పి మరి మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ తో కానీ మాట్లాడా. అది ఇలా అన్నారు రా, ఏంట్రా మరి మా ఫ్రెండ్స్ అంటే, వాళ్ళు అరే నిజమే కదరా, నువ్వే వస్తున్నావు యాటిట్యూడ్ స్టార్ కొడితే, ప్రజలు ఇచ్చిందే కదా,
అలా రావడం కూడా రేరు, వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి అది నువ్వు ఫిక్స్ అయిపోయినారా? తీసుకోవడం మంచి విషయం అది యాక్చువల్ గా అని అంటే కరెక్టే కదా, స్టార్డమ్ ఇచ్చిన అంటే స్టార్ ట్యాగ్ ఇచ్చారు, యాటిట్యూడ్ కెన్ బి గుడ్ ఆర్ బ్యాడ్, అది మన బట్టి ఉంటుంది ఇంకా. సో యాటిట్యూడ్ స్టార్ ఇంకా ఓకే అని ఇంకా గో విత్ ద ఫ్లో అనుకుని వదిలేసా. అంతేనా? అంతే అంతే. నీ యాటిట్యూడ్ ఏంటి అసలు యాక్చువల్ గా? అది మీరు చెప్పండి సార్, మీకు ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాం కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది నీకు. నేను స్టేజ్ మీద చూసే కదా, మీ మదర్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంటే నువ్వు దగ్గరుండి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి వచ్చావు. నీ పనులు నువ్వు ఉండకుండా అమ్మని కనిపెట్టావు. బాధపడుతోంది అంటే అఫ్ కోర్స్ అవన్నీ మీ ఫాదర్ స్టేజ్ మీద చెప్పారు అనుకో, ఆనంద భాష్పాలని 100%. కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా టైటిల్ కొట్టేసిన హీరో నువ్వు ఒక్కడవే వరల్డ్ సినిమాలోని నా ఉద్దేశం. అవును సార్. అవును సార్. ఎలా అనిపించింది నీకు? అది చాలా హ్యాపీగానే ఉంది సార్, ఎందుకంటే నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను దాన్ని. సో ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఇది చూసి అది ఉత్తిగా పెట్టుకున్నారా అనిపిస్తే నేను డిసిషన్ కూడా తీసుకున్నాను సార్, ఒకటి గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఏంటి? ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆడియన్స్ నాకు ఇచ్చారో వాళ్ళకే నేను ఆ ట్యాగ్ కి అర్హుడు కాదు అని యునానిమస్ గా మనకు తెలిసిపోతుంది టాక్ సినిమాకి. సో దానికి అర్హుడు కాదంటే నెక్స్ట్ సినిమాలు నాకు ఆల్రెడీ రిలీజ్ కు ఉన్నాయి, రెడీగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. అవునంటే 2 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి. సో ఆ వాటిల్లో నేను వాళ్ళు వేద్దామని ఫిక్స్ అయి ఉన్నారు, అయినా కూడా నేను తీయించేస్తాను, ఎందుకంటే దానికి అర్హుడు కాదని ప్రజలు చెప్పిన తర్వాత మళ్ళా నేను పెట్టుకోకూడదని నేను ముందు ఈ నిర్ణయం నేను తీసుకున్నాను అనమాట. ముందే తీసేసుకున్నావు. అయ్యా ఓకే. అయితే అసలు నువ్వు నార్మల్ గా ఒక్క విషయం నేను అడుగుతాను, డైరెక్ట్ గా చెప్పు. నువ్వు బాగా కలివిడిగా మాట్లాడుతున్నావు కాబట్టి అడుగుతా. కలివిడి అంటే ఒక ఫ్రెండ్లీగా, ఒక రిలేటబిలిటీ అండ్ జావియల్ గా అడగండి సార్. అసలు హీరోగా అవడానికి నీకున్న లక్షణాలు ఏంటి? నీకు నచ్చినవి, నీలో నీకు నచ్చినవా? ఎస్ నేను హీరో అని అనిపించడానికి. ఒకటి వచ్చేసి నేను మెయిన్ గా నేను హీరో కంటే కూడా నాకు ఎంటర్టైన్ చేయడం ఇష్టం సార్ ఆడియన్స్ ని. అంటే యూజువల్ గా నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటే నా చుట్టూ ఉండే నేను గ్రూప్లో ఎక్కడున్నా కానీ నాకు జోక్లు వేయడం కానీ, లేకపోతే కలిసి కొన్ని ప్లాన్ చేయడం కానీ, కలిసి అందరం తిరగడానికి కానీ, లేకపోతే అలా చేయడం ఇష్టం. సో దానికి ఎందుకు ఇష్టం అంటే ఎంటర్టైన్ అవుతాం కదా, నవ్వుతాం కదా, రాత్రి పడుకునేటప్పుడు నాకు హ్యాపీగా ఉంటది, ఈరోజు ఇలా కొంత నవ్వించాను అని చెప్పి. సో జస్ట్ 10 మందిని మా ఫ్రెండ్స్ ని నవ్వించి నేను ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు ఒకేసారి కొంత వేల మందిని 1,00,000 మందిని నేను ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంటే దట్ ఈస్ త్రూ సినిమా. సో ఆ ఛాన్స్ హీరోగా చేస్తే ఎక్కువగా ఉంది నాకు. సో ఇంకా ఎక్కువ హాయిగా నిద్రపోగలుగుతా నైట్. సో అందుకని చెప్పి నేను హీరో అవుదామని డిసైడ్ అయ్యాను. కానీ ఈ ఒక్క రీజన్ ఉంటే సరిపోదని నాకు తెలుసు. దాని గురించి నేను ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాను. అంటే డాన్స్ చేయడం కానీ, లేకపోతే ఫైట్స్ చేయడం కానీ, లేకపోతే యాక్టింగ్ నేర్చుకోవాలి, కోర్సెస్కి వెళ్ళాలని డాడీ చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే అది నేర్చుకుంటూ వచ్చేది కాదనిపించింది నాకు. అంటే నేర్చుకున్నాక అనిపించిందా, నేర్చుకోక ముందే అనిపించిందా? నేర్చుకుంటే నేర్చుకోవడానికి ఒక చోటుకి వెళ్ళా సార్, 2 క్లాసెస్కి వెళ్ళి చూస్తే నాకు తెలిసిందే చెప్తున్నారు అనిపించింది. అండ్ ఆల్సో అది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఆ క్లాసెస్, ఇప్పుడు కెమెరా ఫియర్ ఉంటది లేదా షై ఉంటది కదా, కొంచెం ఓపెన్ అప్ అవ్వలేకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సార్ అది ఓవర్కమ్ అవ్వడానికి. నాకు ఆ కెమెరా ముందు భయము అదంతా ఏం లేదు నాకు. ఒకసారి స్క్రిప్ట్ చూసుకుంటే వన్స్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇంకా చేద్దామని చేసేస్తా. ఎలా వచ్చింది నీకు అలాంటి కాన్ఫిడెన్స్? ఇంకా ఏమో సార్ తెలియదు, చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూనే ఉన్నాం కదా, అలాగా వచ్చేసి ఉంటుంది. సో యాక్టింగ్ అనేది నాకు తెలిసినంత వరకు యూ హ్యావ్ టు బి బార్న్ విత్ ఇట్. అండ్ అందరికి ఉంటుంది ఆ కెమెరా ఫియర్ పోతే ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అని ఐ ఫీల్. సో న్యాచురల్ గా మనం యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ చేయకూడదు, యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు, మనం ఓన్ చేసుకొని చేయగలగాలి. అండ్ ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ గుడ్ జాబ్ బికాస్ మా ఫాదర్ కానీ, నేను చేసిన సినిమా డైరెక్టర్లు కానీ వాళ్ళందరూ దే వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్. సో హీరో అవ్వాల్సిన లక్షణాలు యాక్టింగ్ రావాలి, మెయిన్ గా యాక్టింగ్ రావాలి. సో నేను అదొక్కటి హైలైట్ చేయకుండా ఇప్పుడు దాకా నేను మిగతావన్నీ కష్టపడి నేర్చుకున్నా కాబట్టి ఎక్కడికి వెళ్ళా నేను ఇవ్వచ్చు అవ్వచ్చు అని చెప్పుకున్నాను. అవి కూడా క్వశ్చన్స్ అడిగారు ఆ రోజు, ఆ క్వశ్చన్స్ అడిగిన పార్ట్ కట్టేనే అనమాట. సో అదొక స్పీచ్ లాగా కలిసి యూట్యూబ్ లో పడిపోయింది అది. బట్ యాక్చువల్ గా నన్ను క్వశ్చన్స్ అడిగారు అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళు, వాళ్ళ వైపు మైక్ ప్రాబ్లం ఉండింది. ఓకే. సో అందుకే ఇవి యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు, ఇవి నేర్చుకున్నాను. సో ఇవన్నీ కలిపి చేస్తే హీరో అవుతామని అనుకుంటున్నాను నేను. అలాగే హీరో అయిపోయావు. అంతే సార్. అంటే సినిమా కంప్లీట్ గా నువ్వు అయిపోయిన తర్వాత చూసావా? చూసాను సార్. ఏమనిపించింది నీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎలా అయితే నేను అనుకున్నాను స్టోరీ విన్నప్పుడు
అనుకున్న దానికంటే ఒక చాలా వరకు ఇంకా శాతం చాలా బాగా వచ్చింది సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే కంప్లీట్ గా ఫిల్మ్ చూసినప్పుడు పార్ట్లీగా చేస్తారు కదా మీరు వర్క్, తర్వాత ఎడిటింగ్ డబ్బింగ్ కూడా అలాగే పార్ట్ బై పార్ట్ అవుతుంది. ఇవన్నీ కలిపి ఒకసారి చూస్తే నేను అదిరిపోయిన అనిపించిందా నీకు? అంటే అన్ని కలిపి చూసినప్పుడు అనిపించింది. బట్ ఆ పార్ట్ బై పార్ట్ ఎవ్రీ స్టెప్ ప్రాసెస్ లో కూడా ఐఎమ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్డ్ అనమాట బిహైండ్ ద సీన్స్. సో అంటే నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ లేదు. అంటే మరి బాగా వేళ్ళు పెట్టేసావా సినిమాలో? వేలు పెట్టాను అన్ను. నేనంటే ఇప్పుడు ఎడిటింగ్ దగ్గర ఉన్నాను అనుకోండి, వాళ్ళని అడుగుతాను, నాకు అనిపించింది చెప్తా, సార్ మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పండి సార్, మీకు ఏమనిపిస్తుంది. సో నాకు అనిపించింది చెప్పి వాళ్ళని అడిగి లాస్ట్ కి వాళ్ళ డిసిషన్ నాకు ఇది అనిపిస్తుంది అని చెప్తాను. వాళ్ళు ఏం చేస్తే అదే. ఎందుకంటే నాకు ఎలా ఫీల్ అవుతానంటే ఈ జనరేషన్ థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ తో నేను సినిమాకి వెళ్ళి చూసినప్పుడు నాకు తెలుసు ఏ సినిమా మేము బోర్ కొడుతుంది లేదా ఏ సినిమా మాకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనేది. నాకు ఆ జడ్జ్మెంట్ ఉందని నేను ఫీల్ అవుతున్నప్పుడు ఆ జడ్జ్మెంట్ ఇప్పుడు మిగతా 2 సినిమాల్లో నేను అలా ఇన్వాల్వ్ అవ్వలేను. ఈ సినిమా కొంచెం మేమే ప్రొడ్యూసర్ కాబట్టి కాబట్టి ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు సే వాట్ ఐ ఫీల్. నా మైండ్ లో ఉన్న ఒపీనియన్ చెప్పగలుగుతాను. సో అండ్ ఒకసారి నీకు చెప్పడం స్టార్ట్ చేస్తే ఎవ్రీవేర్ దే ఆర్ హ్యాపీలీ యాక్సెప్టింగ్ అండ్ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నట్టుగా నాకు కమ్ బ్యాక్ వచ్చింది వాళ్ళ నుంచి. సో ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ అనమాట అందుకే ప్రతి దాంట్లో కూడా. ఓకే, ఈ మధ్య రోజుల్లో నువ్వు అన్నట్టుగా మాకు తెలుస్తుందిగా, మేము చూస్తాం కదా ఆడియన్స్ అని, ఈ మధ్య రోజుల్లో నువ్వు చూసిన సినిమాల్లో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? ఆయ్ బాగుంది సార్, ఆయ్ నచ్చింది. అండ్ ఇప్పుడు నాకు సడన్ గా అంటే గుర్తు రావట్లేదు, ఎందుకంటే లాస్ట్ 2-3 months నుంచి నేను సినిమాలు కొంచెం తక్కువ వెళ్ళాను. టిల్లు స్క్వేర్ చూసావా? చూసాను సార్. అది టిల్లు స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు పార్ట్ 1 మైండ్ లో పెట్టుకొని సీన్ టు సీన్ సేమ్ ఫామ్ లో పెట్టుకొని తీసారు ఆయన. అండ్ కంప్లీట్ గా నవ్వించారు మళ్ళా కూడా. గ్రేట్, మంచిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్. ఓకే, ఐ లైక్ ఇట్. అంటే నీ సినిమా కూడా అలా ఉండొచ్చా? ఉండొచ్చు, ఎంటర్టైన్మెంటే, 2 ఎంటర్టైన్మెంటే కాబట్టి అంటే సేమ్ గా ఉండదు. అది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్, ఇది డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ వేరేగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ మే బి ది సేమ్. ఎండ్ ఆఫ్ ద డే we can generate the same amount of laughter. అంతేనా? ఓ ఫెంటాస్టిక్. నీకు నచ్చిన హీరో, బాగా మనసుకి నేను ఎప్పటికైనా అలా చేయాలి అని అనిపించే హీరో ఎవరు? హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ అంటే తెలుగులో ఎవరు లేరా నీకు? ఉన్నారు సార్, కానీ టక్కుమని హృతిక్ రోషన్ అన్నా. ఎందుకంటే ఐ రిలేట్, అంటే నా హైట్ గానీ డాన్స్ గానీ అంత హైట్ ఉన్నా కానీ డాన్స్ ఫుల్ చేస్తారు అండ్ ఫైట్స్ చేస్తారు. సో నా హైట్ అంటే టాలీవుడ్ లో నేను బాగా కీన్ గా అబ్జర్వ్ చేసేది ప్రభాస్ గారు. సో ఐ సీ కీన్ గా అతను ఎలా హౌ హీ క్యారీస్ హిమ్సెల్ఫ్ అనేది. అంత పెద్ద హైట్ కట్అవుట్ పెట్టుకొని ఆయన బాడీ లాంగ్వేజ్ గానీ అవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారు అనేది నేను అబ్జర్వ్ చేస్తాను బాగా. అండ్ హృతిక్ రోషన్ గారు డాన్స్ బాగా చేస్తారు అంత హైట్ పెట్టుకుని అదంతా కూడా. సో అందుకే అలా చెప్పాను. ఓకే, అంటే నార్మల్ గా హీరోల్లో మనకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి, రామ్ చరణ్ దగ్గర నుంచి, బన్నీ దగ్గర నుంచి ఎంతమంది, ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, నాని, ఇంతమంది హీరోలు ఉంటే టక్ మంది నోట్లోంచి హృతిక్ రోషన్ వచ్చింది. కొంచెం ఆశ్చర్యపోయాను. లేదు, ఇప్పుడు వరకు నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చున్నా కదా సార్. ఆ మిగతా ఇంటర్వ్యూలో నేను వీళ్ళందరి పేర్లు ఆల్రెడీ చాలా సార్లు చెప్పున్నాను, వాళ్ళ గురించి కూడా చెప్పున్నాను. సో ఇప్పుడు ఎందుకు సడన్గా హృతిక్ రోషన్ అని వచ్చింది అంతే. అంతేనా? అంతే. అదే బాలీవుడ్ ఎక్కడ చెప్పలేదు కదా, మీది నాగేంద్ర గారు కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి బాలీవుడ్ చెప్పాను, నన్ను హైలైట్ చేయడం కోసం అని చెప్పి, స్పెషల్ ఉండడం కోసం నేను హృతిక్ రోషన్ అని చెప్పాను. అసలు నార్మల్ గా అంటే ఈ జనరేషన్ బాయ్స్ అందరికీ సినిమాల్లోకి రావాలని దాదాపుగా ఉంటుంది. ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళైనా, ఇంజనీరింగ్లు, డాక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఇండస్ట్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ నీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టీవీ ఇండస్ట్రీ. నువ్వు టీవీలోకి ఎక్కడ ఎంటర్ అయినట్టుగా నాకు అనిపించలేదు కదా? అవునవును. అంటే చిన్నప్పుడు when I was in 6th or 7th class ఒక సీరియల్ చేశా సార్ హీరోగా. ఒక 100 episodes పైన చేశా. మా టీవీలో అన్న చెల్లెళ్ళు అని. అన్న నేను ఆ సీరియల్లో, చెల్లెలు నాకు 3. అందులో వన్ ఆఫ్ ద సిస్టర్, మై ఓన్ సిస్టర్ ఆల్సో డెడ్, షీ గాట్ నంది అవార్డ్. సో సీరియల్ చిన్నప్పుడు చేసి ఉన్నాను, బట్ నాకు అప్పుడు అంత గుర్తు లేదు నేను ఏం చేశాను కూడా, అంత ఇంట్రెస్ట్ గా చేయలేదు. అంటే ఊహ ఎంత ఎక్కువగా లేదు. ఐ వాజ్ జస్ట్ సెట్కి వెళ్ళి ఆడుతూ పాడుతూ చేశాను అనమాట. అదొక మా డాడీ ఎట్లా అంటే సమ్మర్ హాలిడేస్ లో ఒక 10 days చిన్నపిల్లల ట్రాక్ పెడదాము, ఇలా ఖాళీ ఉంది కదా, ఆ టైప్ లో స్టోరీలో మమ్మల్ని పెట్టారు. అది కాస్త బీభత్సమైన టాప్ రేటింగ్ వచ్చింది పిల్లల మీద అని చెప్పి 10 episodes కాస్త 100 episodeకి వెళ్ళిపోయింది అనమాట. 130 episodes దాకా చేసాం. తర్వాత నేను పెద్దగా అయితే మళ్ళీ మా ఫాదర్ అనమాట, నేను పెద్దగా. సో అదే మీ ఫాదర్ నీ గురించి చాలా రహస్యాలు చెప్పారు ఇందాక ఇంటర్వ్యూలో.
చాలా సార్ అవన్నీ నీకు చెప్పకూడదు, నువ్వు ఇంటర్వ్యూలో చూడు. చూస్తాను. లేకపోతే నువ్వు అలర్ట్ అయిపోతావు ఇప్పుడు అవన్నీ చెప్పానంటే. నేను ఓకే ఓకే. ఇన్ జనరల్ గా నీకు అసలు చదువు అంటే ఇష్టం ఉండదు, ఇష్టమే లేదంటగా? అంటే 6th క్లాస్ 5th క్లాస్ వరకు కొట్టించి చదివించింది సార్ మా మదర్ బాగా. తర్వాత అంటే నాకు చిన్న వయసులో ఈ రియలైజేషన్ ఏమొచ్చిందంటే మనం చదువుకు పనికిరావనా? చదువుకు పనికిరామని కాదు, నేను పాస్ అయిపోగలుగుతా సార్, చదివినా చదవకపోయినా నాకు అది ఎక్కేస్తుంది. సో నేను ఈవెన్ ఇఫ్ ఐ కెన్ గెట్ 100 out of 100 నాకు రాస్తే వస్తుందని అనిపించిన నేను జస్ట్ 40 marks రాసి వచ్చేస్తా ఎగ్జామ్. అప్పటి నుంచి నేను అలాగే ఉన్నా. అంతే పాస్ అవుతాను, చాలా అయిపోయింది నాకు. అంటే నేను ఎలాగో ఈ చదువు పైన నేను ఫ్యూచర్ లో జాబ్ చేస్తానని నాకు తెలుసు ముందే, చేయనని. నాకు చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్ అవ్వాలని ఉంది. సో స్పోర్ట్స్ కి స్టడీస్కి ఏం సంబంధం, అది లేదు. తర్వాత ఒక 11th 12th క్లాస్ వచ్చినప్పుడు హీరో అవుదామని ఫిక్స్ అయ్యా. అప్పుడు కూడా నాకు ఈ చదువుతో దానికి సంబంధం లేదు. సో మనకి ఎట్లా అంటే ఇది వేరే చోట నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి మనం. నాకు ఇప్పుడు మ్యాథమెటిక్స్ నేను నేర్చుకుంటాను, ఎక్కడ ఉపయోగపడుతుంది నాకు ఆ మ్యాథమెటిక్స్ లైఫ్లో? మనకి దేనికైనా క్యాలిక్యులేటర్ వాడతాం. సో అలా రియలిస్టిక్ లో చూసుకుంటే నాకు అవి పనికిరావు. నేను ఇప్పుడు ఏమి బిల్డింగ్లు కట్టేది లేదు, లేకపోతే కలెక్టర్ అయ్యేది లేదు, లేకపోతే అవేం లేదు కదా. బిల్డింగ్లు నాన్న కట్టేసాడుగా, మళ్ళీ నువ్వు కట్టడం ఎందుకు? ఏం కట్టారు సార్, అలా ఏం లేదు సార్. అంతేనా? అంతే. సో అంతే సార్. అందుకే నేను ఇది అక్కర్లేదు అనుకున్నాను. ఇలా స్కూల్లో చదివేది, కాలేజ్లో చదివేది నాకు అవసరం లేదనిపించింది. అసలు నేను 11th 12th తర్వాత ఆపేద్దాం అనుకున్నా స్టడీస్ నాది. ఈవెన్ ఆఫ్టర్ దట్ యాక్చువల్లీ నేను 1 year ఐ వాజ్ జస్ట్ ట్రావెలింగ్ అరౌండ్ ద వరల్డ్. 2 months నేను US లో ఉండే. ఆ తర్వాత నార్త్ ఇండియా చాలా తిరిగాను. అండ్ దెన్ ఐ వెంట్ టు కొలంబో. అండ్ దెన్ అలా తిరుగుతా పోతుండే. నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్ళే టైంలో మా మదర్, ఏం జరుగుతుంది, వాడు తిరుగుతున్నాడు, నువ్వు పంపిస్తున్నావా అంటే, అవును మరి అంటే మై మదర్ ఇమోషనల్లీ బ్లాక్మెయిల్ మీ. ఇంకా నేను నా కొడుకుని డిగ్రీ పాస్ అవుట్గా ఊహించుకున్నాను, బయట సమాజంలో తల ఎలా ఎత్తుకోవాలి, ఏమని చెప్పాలి, జస్ట్ ఇంటర్ పాస్ అని చెప్పుకోవాలి అని చెప్పి ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది. సరే ఓకే, నీ కోసం నీకు డిగ్రీ కావాలి అంతే కదా, కొనేనా సర్టిఫికేట్ అన్న, కొనుక్కోవచ్చు మమ్మీ అన్న. అయితే మా మదర్ అన్నారు, ఏమో నాకు తెలియదు, నాకు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలా అంది. అంటే ఒక విధంగా తన కొడుకు జస్ట్ డిగ్రీ పాస్ సర్టిఫికేట్ ఉండాలి, కొనుక్కున్న పర్లేదు అన్నట్టు. అంటే తన డిగ్రీ పాస్ ఉండాలి, నాకు అంతా తెలియదు అని. ఎందుకంటే నేను ఇంకా చేయనని ఫిక్స్ అయిపోయాను, తిరుగుతున్నా కదా ప్రపంచం, తనకు అర్థమైపోయింది. సో తన ఫ్రెండ్స్కి ఏమని చెప్పుకుంటుంది అనే టైప్ లో తను ఉండింది అనమాట. షీ వాజ్ ఇమోషనల్లీ బ్లాక్మెయిలింగ్. మా ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు చేయకపోయినా పర్లేదు, నాకు అసలు ప్రాబ్లం లేదు, కానీ ఇలా మాత్రం చేయకూడదని మా ఫాదర్. సో ఇంకా అప్పుడు నేను ఇద్దరిని సాటిస్ఫై చేయడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కాలేజ్కి వెళ్ళా. తప్పనిసరి పరిస్థితుల్లో మా మదర్కి మరి మా మమ్మీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు, తను ఏది కోరుకుంటే అదే. సో తను డిగ్రీ సర్టిఫికేట్ కావాలని కోరుకుంది. మా ఒక పక్క ఫాదర్ ఏమో, నువ్వు చేయకపోయినా పర్లేదు కానీ తప్పు విధంలో చేయకూడదు అన్నారు. సో ఇంకేం చేస్తాను, అప్పుడు ఇంకా ఉన్న వాటిలో ఈజీ కోర్స్ ఏది ఉందని చూశాను. నా ఫీల్డ్ కి దగ్గరగా ఏది ఉందని చూశాను. BA మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ఉంది. ఐ డిడ్ దట్ కోర్స్. మరి జర్నలిస్ట్ అవ్వలేదేంటి? నేను చేసింది డిగ్రీ కోసం కదా, సర్టిఫికేట్ కోసమే కదా. డిగ్రీ కోసం. సో సెయింట్ మేరీస్ కాలేజ్ లో బ్రహ్మాండంగా కమ్యూనికేట్ చేస్తావు, మళ్ళీ మాస్ కమ్యూనికేషన్ నీకెందుకు? మన ఫీల్డ్ కి దగ్గర ఉంటుంది సార్, నాకు ఈజీ ఉంటుంది పాస్ అవ్వడానికి కానీ రాయడానికి కానీ. అదే. సో 3 years అది చేసేసాను సెయింట్ మేరీస్ లో. డిగ్రీ అయిపోయింది, మమ్మీ హ్యాపీ, ఆల్ గుడ్. సో సింపుల్ గా అయిపోయింది. దాని తర్వాత నేను చేసినప్పుడు నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి హెల్ప్ చేసింది పాస్ అవ్వడానికి ఎగ్జామ్స్. అంటే నేను అన్ని ఎగ్జామ్స్ జస్ట్ 1 day ముందు చదువుతా. తను ఏం చేసిందంటే, నువ్వు చాలా ఈజీగా పాస్ అయిపోయావు అని చెప్పి నాకు తెలియకుండా నా మాస్టర్స్ ఫీజు కూడా తనకి కట్టేసింది. ఇలాగే ఇప్పుడు 1 day ముందు వచ్చి నేర్పిస్తా, మాస్టర్స్ కూడా రాసే అని చెప్పింది. ఇప్పుడు అదొకటి జరుగుతుంది సైమల్టేనియస్ గా. అది ఇప్పుడు జరుగుతుంది. అది ఓపెన్ యూనివర్సిటీ, అది కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అంటే నీకు ఫీజులు కట్టే గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? తను కట్టి నాకు పెట్టింది నేనే. ఆబ్వియస్లీ నేనే కడతాను, నీకు కట్టేసాను నాకు తెలియదు, ఆబ్వియస్లీ నీకు కడతాను తెలుస్తాను కాబట్టి ఆ నమ్మకంతో కట్టింది. వెరీ గుడ్ ఫ్రెండ్ మైండ్. ఓకే. గర్ల్ ఫ్రెండ్ అంటే మీరు అనుకున్నట్టు కాదు, ఫ్రెండ్స్. నేనేమనుకున్నాను మధ్యలో నన్ను ఇరికిస్తావు అంటే. గర్ల్ ఫ్రెండ్ అంటే ఒకలాగా తీసుకుంటారు కదా, ఆ క్లారిటీ ఇవ్వాలి. ఎస్పెషల్లీ నేను ఉన్న పొజిషన్ కి మళ్ళా బాబోయ్. కాదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్పు కాదు సార్. మరి అంటే గర్ల్ లేరా నీకు? గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటే ఓకే కాదు. ఎ ఫ్రెండ్ హూ ఇస్ ఎ గర్ల్ ఇస్ ఫైన్. ఓకే. బట్ షీఈస్ నాట్ మై గర్ల్ ఫ్రెండ్, షీఈస్ జస్ట్ ఎ గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్, నాకు అంటే ఇప్పుడు రిలేషన్షిప్ టైప్ లో లేదంటున్నాను నేను, అంతే. ఫ్రెండ్ లాగే, నో రిలేషన్షిప్ లేదు సార్. ఓకే. ఎంత వరకు పెట్టించావు? కాఫీ డే వరకే? ఏది కాఫీ డే కూడా కాదు సార్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము. మా చెల్లికి కూడా తను క్లోజ్ ఫ్రెండ్. ఎప్పుడైనా మా ఫ్రెండ్ మా ఇంటికి రావడం కానీ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, లేదా సినిమాకి వెళ్ళడం కానీ,
అంతే ఇలా ఇంతే. అదే మన సినిమాల్లో చూపించినట్టు సిస్టర్ అంటే భలే కన్వీనియన్స్ కదా. ఎందుకు సార్? అంటే గర్ల్ ఫ్రెండ్స్ అయినా తెలియదు బయటికి, సిస్టర్ ఫ్రెండ్ కింద తోసేయచ్చు. అయ్యో సార్ అలా ఏం లేదు, నా ఫ్రెండ్ చెప్తాను. అవునా? అవును. అయితే నువ్వు ఏ రకంగానూ ఎక్కడ కమిట్ అవ్వలేదు అసలు, నా వైపు నుంచి ఏ రోజున ఐయామ్ అన్నట్టుగానే ఉన్నావా? కమిట్ అవ్వలేదంటే అదేంటయ్యా మీ జనరేషన్ టర్మ్ అది. ఓకే ఓకే. కమిట్ అవ్వడం, కాంప్రమైజ్ అవ్వడం అలా ఏం లేదు సార్. ఏం లేదా? ఎక్కువ కెరీర్ ఓరియంటెడ్, ప్రొఫెషనల్ గానే నాకు టైం కూడా ఉంది సార్. నేను ఒక డేలో ఐ డూ జిమ్నాస్టిక్స్, కిక్ బాక్సింగ్, షటిల్ ఆడతా, స్విమ్మింగ్ వెళ్తా, ఇవన్నీ ఒక రోజులో చేసే టైప్ అనమాట నేను. సో ఇన్ని చేస్తున్నప్పుడు నాకు అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా సరదాగా ఉంటది. అక్కడ వెళ్ళిన ప్రతి చోట ఐ హ్యావ్ మై ఓన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. బాస్కెట్బాల్ ఫ్రెండ్స్ ఉంటారు, స్విమ్మింగ్ చోట స్విమ్మింగ్ ఫ్రెండ్స్. సో ఒక రోజులో 3 యాక్టివిటీస్ అయితే పక్కా చేస్తాను నేను. వాటిని నేను షిఫ్ట్ చేస్తా ఉంటాను. ఇప్పుడు ఈ రోజు ఇవి చేశా కదా, అందులో రేపు 2 మారుస్తాను అనమాట. ఎందుకంటే నేను చాలా ఆడతా కదా. సో నాకు బోర్ కొట్టకుండా నేను అక్కడికి వెళ్ళిన ప్రతి చోట ఆ గ్రూప్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఫుల్ జోక్స్ వేసుకుంటాము, సరదాగా ఉంటది. సో నాకు టైం కూడా ఉండదు మిగతా వాటిని కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ. ఓకే. అంటే నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు, నీ మీద కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళు కూడా లేరా? ఉంటారు సార్. ఉన్నారా? ఉంటారు. ఉన్నారా? ఉన్నారు, కానీ వాళ్ళకే చిరాకు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు చాలా బోరింగ్ లైఫ్ నాది. ఇప్పుడు మీరు నా ఫోన్ తీసుకుంటే కూడా నాకేం ప్రాబ్లం లేదు, ఓపెన్ బుక్. నాకు అసలు సీక్రెట్స్ ఏం లేవు నా లైఫ్ లో. ఎందుకంటే బోర్ ఎందుకు కొడుతుంది అంటే నాది ఇదే డే అంతా. నేను సినిమా వైపే ఆలోచిస్తా, సినిమాలు చూస్తాను, ఇంట్లో చూస్తాను, హాలీవుడ్ ఎక్కువ చూస్తా. సో బోర్ కొడుతుంది. ఏముంటది? ఏం లేదు. ఏం లేదు. ఒక సినిమా తప్పితే మరి ఏం లేదు. ఏం లేదు. అంటే ఒక్కసారి కమిట్ అయితే నీ మాట నువ్వే వినవు. మహేష్ బాబు టైపా? అంటే సార్ మహేష్ బాబు అంటే ఒకసారి ఏదైనా అనుకుంటే కనుక ఫిక్స్ అయితే చేసేస్తా. అది అనిపించింది చేస్తా పక్కా. నేను ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయ్యా కాబట్టి హీరోగా ఫిక్స్ అయ్యాడు. ఒకవేళ ఫ్యూచర్ లో నాకు హిట్ కొట్టినా ఫ్లాపులు కొట్టినా, ఇప్పుడు నాకు ఒక పాయింట్ అయితే ఇది కూడా బోర్ కొట్టచ్చు, కానీ ఎంటర్టైన్ చేద్దామనే విషయం బోర్ కొట్టకపోవచ్చు. సో ఐ చూస్ అన్ అదర్ మీడియం. నేను మేబీ ఉత్తిగా యూట్యూబ్ పెట్టి ఎంటర్టైన్ చేస్తానేమో, సినిమాలో చేయాలనిపించకపోతే ఫ్యూచర్ లో. సో అనిపించింది చేస్తా ఎప్పుడైనా. ఎందుకు సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్నప్పుడు ఎందుకు చెయ్యాలని అనిపించదు? అంటే బోర్ కొడుతుందనా? అంటే ఇక్కడ రవితేజలా కనిపిస్తుందా నాకు? సినిమా ద్వారా ఎంటర్టైన్ చేశా కదా, ఇప్పుడు ఇంకో ద్వారా ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయితే ఇంకో ద్వారా ఎంటర్టైన్ చేస్తా. మరి మీరు చెప్పినట్టు టీవీ ఇండస్ట్రీలో ఏదైనా చేయాలనుకుంటే టీవీ ఇండస్ట్రీలో చేస్తాను. అదే నీకేముంది, ఓపెన్ ఫీల్డ్ అంతా. మీ ఫాదర్ అన్ని టీవీ అనుకుంటే ఈజీయే సార్. టీవీలో చేయాలనుకుంటే మా ఫాదర్ ఫుల్ సపోర్ట్. ఇట్స్ సినిమాకి కూడా మీ ఫాదర్ కదా ఫుల్ సపోర్ట్. సొంత సినిమాకి మా ఫాదర్ కూడా ఐ మీన్ అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా సార్. ఆయన సినిమాలో చేయాలనుకుంటే, అంటే ఆయన ఎప్పుడు టీవీ ఇండస్ట్రీ పర్సన్ కదా. అవును. సో ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన కూడా సినిమాలో ప్రొడ్యూస్ చేయడం. అవును. సో అలా అంటే ఆయనకు కూడా నాతో పాటు కొంచెం సమ్ వాట్ హీస్ గెయినింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ సినిమా. నీ ద్వారా? నా ద్వారా కాదు, అదే నీతో టుగెదర్ నీతో టుగెదర్. టీవీ అయితే హీస్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్. ఆయన ఏం చెప్తే నేను బ్లైండ్ గా వినొచ్చు. మరి సినిమాలో వినలేదా? అంటే నాకు అనిపించింది కూడా చెప్తాను. ఓకే ఓకే. అక్కడ నేను నాకు అనిపించింది చెప్పను అసలు, ఎందుకంటే నాకు తెలుసు కదా కంప్లీట్ గా హిస్ టెరిటరీ అది. అదే హిస్ కేక్. ఇప్పుడు నార్మల్ గా నీ సినిమా కోసం మీ మదర్ ఏది అడిగితే అది ఇచ్చేసి, స్థలాలు అడిగితే స్థలాలు, పొలాలు అడిగితే పొలాలు అన్ని ఇచ్చి పెట్టి సినిమా తీశారు. అవన్నీ తెచ్చి ఇచ్చేస్తావు మళ్ళీ ఫాదర్ కి మదర్ కి? నేను ఇచ్చేదే ఉంది సార్, మొత్తం వాళ్ళదే కదా. అట్లా కదా నా ఉద్దేశం. అదే నువ్వు సక్సెస్ అయ్యి హిట్ కొట్టి 4 సినిమాలు సైన్ చేసి, నాది ఏమున్నా అది వాళ్ళదే సార్. అసలు నాకు అక్కర్లేదు. నాకు ఏదైనా కావాలంటే నేను అడిగితే వాళ్ళు ఇస్తారు నాకు. ఓహో. అంటే నాకు ఏ రోజు ఏ లోటు లేదు. నాకు కావాల్సినవన్నీ నా దగ్గర ఉన్నాయి. సో నాకు దేనికి అసలు నాకు డబ్బులే అవసరం లేదు. మరి ఇలాగ డబ్బులు లేకపోతే ఎట్లా? అంటే వాళ్ళకి ఇచ్చేస్తానంటావు? అంటే వాళ్ళదే అదంటా నేను. అసలు నాకు డబ్బులే అక్కర్లేదు. నాకు ఇప్పుడు నాకు 1 lakh నేను ఫస్ట్ సినిమా చేశాను, ఒకటి ఫ్రీగా చేశా సార్. నాకు వచ్చిన ఫస్ట్ సినిమా నాది ఒక వీడియో సాంగ్ పెట్టాను నేను. ఆ వీడియో సాంగ్ చూసి హీరోగా పనికొస్తా అని చెప్పి బయట ప్రొడ్యూసర్ వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. సో దానికి వాళ్ళు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు సార్ అని అడిగితే, మీ ఇష్టం సార్, మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో సినిమాకే పెట్టాను సార్ అన్నా నేను. నేను తీసుకునేమి అని చెప్పాను. ఎందుకంటే మీరు వీడియో సాంగ్ చూసి నా నమ్మకంతో ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి, మీరే ఫస్ట్ వచ్చిన వాళ్ళు కాబట్టి నేను ఫ్రీగా చేస్తా అని చెప్పడం జరిగింది. అప్పుడు ఫ్రీగా చేసినప్పుడు నాకు కొంచెం అనిపించింది ఫ్రీగా చేయకుండా ఉండాల్సిందేమో. ఎందుకంటే కొంచెం ఏమంటారు, సమ్వేర్ ఐమ్ బీన్ టేకెన్ అడ్వాంటేజ్ అనిపించింది. అలా కొద్దిగా ఏదో ఎక్కడో కొట్టింది. సో అప్పుడు ఫిక్స్ అయ్యా, ఇంకెప్పటి నుంచి ఎప్పుడు డబ్బులు ఎంతో కొంత అయితే తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. సో ఈవెన్ మా ఫాదర్ ఓన్ ప్రొడ్యూసర్ అయినా కానీ ఉత్తిగా సరదాగా నేను అన్నాను, నాకు ఇవ్వాలి డాడీ నువ్వు ఎంతో కొంత, ఇవ్వకుండా నేను చేయను. ఎంత ఇచ్చారు? 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ 1,00,000 రూపాయలు నేను
50,000 ఫ్లడ్ రిలీఫ్ కి ఆంధ్రప్రదేశ్ కి 50,000 తెలంగాణకి ఇచ్చేసా. అవును, మొన్న ఏదో అన్ని ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే ఈ ఏజ్ లోని నువ్వు అలాంటి ఫీల్ నీకు అందరికి బియ్యం దుప్పటీలు అన్ని ఇచ్చావు కదా. రియల్లీ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దట్. ఇవి ఇచ్చిన తర్వాత నాకు అప్పుడు మెసేజ్లు వచ్చాయి, మీన్ అలా కాకుండా డైరెక్ట్ గా వచ్చి ఇవ్వండి అని చెప్పి టైప్ లో. అండ్ అప్పుడు అవును కదా అనిపించింది నాకు కూడా. అది అంటే నాకు అనిపించింది ఏంటంటే, ప్లస్ ఇప్పుడు ఇది నేను ఒక మంచి రీజన్ తో ఇచ్చాను, కానీ అది కొంచెం స్టేజ్ మీద అలా ఇవ్వడం అంటే స్పీకర్ గా చేతుల మీదుగా ఇచ్చాం మేము, కానీ కొంచెం ప్రమోషన్ గా టైప్ లో ఉందేమో అనిపించింది. సో డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వడం అది కరెక్ట్ అనిపించింది నాకు. సో నాకు కుదిరినంత వరకు నా దగ్గర డబ్బులు ఏం లేవు ఈసారి. సో మా డాడీని రిక్వెస్ట్ చేశాను, డాడీ ప్లీజ్ డాడీ నేను వెళ్ళి డైరెక్ట్ గా ఇస్తా, ఫస్ట్ టైం నేను డైరెక్ట్ గా ఇస్తా అని చెప్పా. అప్పుడు కుదరదు, అది మనం అది వెళ్ళి ఇవ్వడం అదంతా చాలా ఏమంటారు పరిస్థితులు కరెక్ట్గా లేవు, ఫ్లడ్స్ లో ఉన్నాయి కదా, అది ఇప్పుడు అవ్వని పరిస్థితి అని చెప్పి అన్నారు. సరే అన్న, ఇప్పుడు ఇలా ఇచ్చిన తర్వాత డాడీ మెసేజ్లు వచ్చాయి, చూడు డాడీ మళ్ళీ ఖమ్మం నుంచి వచ్చాయి, మేము ఖమ్మం, మా డాడీ ఖమ్మం ఊరు. సో ఇలా ఖమ్మం నుంచి కూడా ఒకసారి వచ్చి జస్ట్ చూడమంటున్నారు, జస్ట్ పలకరించమంటున్నారు, అసలు పరిస్థితి ఏంటో చూడమంటున్నారు. ఫోటోలు పెట్టారు, ఆ ఇల్లులు అంతా కూలిపోయిన ఇల్లులు అన్ని పెడితే చాలా బాధ అనిపించింది. అంటే వాళ్ళు అడిగేది కూడా ఏంటంటే బేసిక్ నెసెసిటీస్ సార్, అంటే నిత్య అవసరాలు, ఫుడ్ కానీ దుప్పట్లు కానీ ఆయిల్ కందిపప్పు ఇలాంటివి కూడా లేవంటే నాకు చాలా బాధేసింది. సో ఒక ఏరియాలో 100 కుటుంబాలకు నెసెసిటీ ఉంది అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ప్లీజ్ డాడీ అని చెప్పి ఒక 106 ఫ్యామిలీ సరిపడేది పెట్టుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చా. ఓకే, అంటే ప్రమోషన్ లాగా నీకు నచ్చలేదు? ఫస్ట్ చేసింది కొంచెం నాకు నచ్చలే, ప్రమోషన్ అలా అయిపోయింది అనిపించింది. డైరెక్ట్ గా ఇచ్చేస్తే నేను కొంచెం సాటిస్ఫై అవుతా, డాడీ ప్లీజ్ డాడీ అని చెప్పి రిక్వెస్ట్ చేసి వెళ్ళి ఇచ్చేసారు. ఓకే, నార్మల్ గా ఫాదర్ మదర్ లో ఫాదర్ ఎక్కువ ఇష్టమా నీకు, మదర్ ఎక్కువ ఇష్టమా? మా మదర్. ఏం ఫాదరే? మా మమ్మీని బాగా చూసుకుంటాడు కాబట్టి. గుడ్ గుడ్. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఈ రామ్ నగర్ బన్నీ అనే సినిమాలో బెస్ట్ పార్ట్ నువ్వు చెప్పాలి సార్, ఈ పాయింట్ అదిరిపోద్ది సార్ సినిమాలో అని, లేదా ఒక ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు అరే బ్రో చూడరా అదిరిపోతుంది అది అని అనిపించేది ఏంటి? బెస్ట్ పార్ట్ ఏంటి సినిమాలో? అంటే అందులో చంద్రహాస్ అని ఒకటి చేశాడు సార్, చాలా బాగా చేశాడు, అదిరిపోతుంది అనమాట పర్ఫార్మెన్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చంద్రహాస్ స్టార్టింగ్ నుంచి మీకు ఎండింగ్ దాకా ఒక తప్పు కనిపెడితే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే నెక్స్ట్ సినిమాకి ఇంప్రూవ్ అవుతా. కానీ ఇప్పుడు వరకు చూసిన వాళ్ళు నాలో ఒక్క వంక చెప్పలేదు సార్. చంద్రహాస్ అంటున్నా మళ్ళీ నా అంటున్నా ఏంటి? చంద్రహాస్ కదా, వాడేవాడో కదా. అయితే రామ్నగర్ బన్నీ అని ఉంటాడు సార్ అందులో. ఆ బన్నీ గారిలో మీరు ఒక్క ఫాల్ట్ కనిపిస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు ఫాల్ట్స్. బెట్ సార్. ఎంత? డబ్బులు వద్దులేండి సార్, మామూలు బెట్టి పెడతాను. డబ్బులు ఎందుకు వద్దు? నాకు లేవుగా. ఇప్పుడు సంపాదిస్తావు కదా. అంటే మీరు జెన్యున్ గా చెప్పాలి, మరి జెన్యున్ గా అంటే నిజంగా మీరు మనీ కోసం ఏదో ఎతికేసి, ఇప్పుడు ట్రోలర్స్ ఏం లేకపోయినా ఎతికి చెప్పేస్తారు ఉత్తికే. ఇప్పుడు అంత బాగా డాన్స్ చేసినా కూడా ఏదో చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే సంబంధం ఉండదు, అది ఫేక్ అకౌంట్ నుంచి ముక్కు మొహం ఉండదు, ఒక పేరు ఉండదు, ఏముండదు, ఏదో బూతులు పెడతారు, ఉత్తిగా పెడతారు. అది అనవసరం అనిపిస్తుంది. అంటే నేను ఎవరో కూడా మీకు అంటే నేను ఎప్పుడు ఫేస్ టు ఫేస్ మనం కలిసి మాట్లాడింది లేదు అంత. నాట్ పాపులర్ పాపులర్ కాదు, అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం కలిసాం కదా, మనం కలవక ముందు మన ఇద్దరి మధ్య ఏమీ లేనప్పుడు ఎక్కడో దూరం నుంచి చూసి మీరు నా పైన ద్వేషం పెంచుకోవడం ఎందుకు అని. కలిసి మీకేమైనా నేను చేసి ఉన్నానా, లేకపోతే మీకేమైనా నిజంగా నా ద్వారా ఏదైనా అయ్యిందంటే ఒక రీజన్ ఉందంటే ఓకే పర్లేదు, లేకపోతే అంత నెగిటివిటీ క్యారీ చేయాల్సిన ఒక పర్సన్ లో వాళ్ళకి ఎంత బ్రెయిన్ కూడా వాళ్ళకే స్ట్రెస్ అనిపిస్తుంది నాకు. ఎవరో ముక్కు మొహం తెలియని పర్సన్ గురించి నువ్వు అంత స్ట్రెస్ అయిపోయి కూర్చొని ఫేక్ అకౌంట్ నుంచి నువ్వు బూతులు టైప్ చేసి అంత ఎందుకు, అదే నాకు అనిపించింది. ఓకే, సో నువ్వు ఇప్పుడు బెట్ కట్టడానికి వాళ్ళని చూసి భయపడుతున్నావు. వాళ్ళలాగా మీరు ఏదో చెప్పకండి అంటున్నా, ఉత్తిగా చెప్పాలని. నేను కరెక్ట్ గా చెప్తున్నాను, నేనేమి ఉత్తిగా ఎందుకు చెప్తాను, నేను మీడియాలో రికార్డ్. ఓకే సార్, బెట్ సార్. ఎంత బెట్ కడదాం? ఓకే, 100 రూపీస్. ఏంటే ₹1,00,000 నువ్వు రెమ్యునరేషన్ తీసుకుని సినిమాకి 100 రూపాయలు బెట్ కడతావా? ఏంటి అన్యాయం అసలు? సార్ నేను ఎలా చెప్పాలి, మిడిల్ క్లాస్ సార్. నేను మిడిల్ క్లాస్ అయితే మాత్రం ₹1,00,000 ఎంత తీసుకున్నావు మరి? అది హై క్లాస్ వాళ్ళు నాకు ఇచ్చారు. హై క్లాస్ వాళ్ళు ఇచ్చారు. ఓకే సరే, ఇంకా 100 రూపాయలు బెట్ దగ్గర ఫిక్స్ అవుదాం అయితే. డన్ సార్. డన్ సార్. ఎలా ఇస్తావు 100 రూపాయలు? మీరు చెప్పినప్పుడు మీ దగ్గర వచ్చి చేస్తాను, గూగుల్ పే చేస్తాను. గూగుల్ పే చేస్తావా? సరే అయితే వెరీ గుడ్. ఇప్పుడు ఆ బెస్ట్ పార్ట్ ఏంటో ఇప్పటికి నువ్వు చెప్పలే. చెప్పా కదా, మొత్తం వీడి పర్ఫార్మెన్స్ బెస్ట్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా.
అండ్ వారితో పాటు చేసే కో యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో రామ్ బన్నీతో పాటు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఫ్యామిలీ మురళీధర్ గారు అండ్ సుజాత గారు, బలగం టీమ్ అందరూ చేశారు ఇందులో. అండ్ హీరోయిన్స్, 4 హీరోయిన్స్ సూపర్ ఫెంటాస్టిక్ జాబ్ అనమాట. చాలా బాగా కళ్ళు వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి తిరిగిపోరు. కానీ మెయిన్ మాత్రం నాకు నా మీదే కాన్ఫిడెన్స్ సార్. నీ కళ్ళు మాత్రం నీ మీదే ఉన్నాయి. నా పర్ఫార్మెన్స్ కోసమే చూడాలి. వా, వాట్ ఎ స్టేట్మెంట్, ఫ్యాంటాస్టిక్. నీ కరేజ్ కి నేను అప్రిషియేట్ చేస్తున్నా. కానీ బట్ నీ క్యారెక్టర్ కి, నువ్వు చేసిన రామ్నగర్ బన్నీ క్యారెక్టర్ కి నీ ఒరిజినల్ క్యారెక్టర్ కి చాలా తేడా ఉంది కదా. ఈ సినిమాలో ఎవరిని పడితే వాళ్ళని ప్రేమించేస్తా ఉంటాగా నువ్వు, ఎవరు కనిపిస్తే వాళ్ళని. అసలు లైఫ్ లో అసలు లేదు, జీరో. సినిమాలో ఎట్లాగా కుడి మ్యాచ్ ఇట్ అంటే ఇప్పుడు మనం యాటిట్యూడ్ పేరేమో యాటిట్యూడ్ స్టార్, మరి ఈ యాటిట్యూడ్ సినిమాలోని అసలు ఎవరైనా దగ్గరికి వస్తే దగ్గరికి రావద్దు, ఐ డోంట్ లవ్ అని చెప్పేటట్టు ఉండాలి. కానీ అలా ఏం లేదు సార్. ఇప్పుడు మా హీరోయిన్స్ కూడా వాళ్ళు ముందు ఈ ప్రాజెక్ట్ కి వాళ్ళకి ఎప్పుడైతే కాల్ వెళ్ళిందో వాళ్ళు గూగుల్ చేస్తారు కదా, అసలు హీరో చంద్రాస్ యాటిట్యూడ్ స్టార్ అని చెప్పగా వాళ్ళు గూగుల్ చేసిండ్రంట. యాటిట్యూడ్ స్టార్ అని చాలా వచ్చాయి. వాళ్ళు నాకు చెప్పారు కలిసిన ఒక 2 రోజులు పరిచయం తర్వాత, మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం నీ నుంచి యాటిట్యూడ్ కానీ కొంచెం నెగిటివిటీ కానీ, ఎందుకంటే మీ పైన చాలా ఘోరంగా చూసాము. అవన్నీ చూసేసరికి ఎవరికైనా ఉంటది కదా, వీడు ఒక 10 మంది ఏమన్నారో అదే కదా ఉంటది కలవక ముందు ఎవరైనా. సో అది మైండ్ లో పెట్టుకొని వచ్చారు. కానీ నువ్వేంటి మొత్తం ఆపోజిట్, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు నేను యాటిట్యూడ్ చూపిలేదని. ఓ, ఏం ఎక్స్పెక్ట్ చేసారు వాళ్ళు? అదే నేను సరిగ్గా మాట్లాడనని, లేకపోతే కొంచెం రూడ్ గా ఉంటానని, పొగరు. ఒక హీరోయిన్ అయితే వాళ్ళలో తను అలా ఉంటాడని ఫిక్స్ అయిపోయి తను చూపించడం మొదలెట్టేసింది. తనే నేను చూపించాము తనే చూపించాలని చెప్పి అలా ఉండింది అనమాట. తర్వాత నేను విత్ ఇన్ 5-10 minutes నా జోవియల్ నేచర్ చూసి, లేకపోతే మాట్లాడే విధానం చూసి తను అసలు నీది ఎక్స్పెక్ట్ చేయలేదని అప్పటికే చెప్పేసింది, కలిసిన ఫస్ట్ టైమే చెప్పేసింది. ఓకే, సో అంతే సార్. సో అక్కడ విన్ చేసావు అనమాట నువ్వు. వాళ్ళు దేర్ ఆల్ వెరీ హ్యాపీ, వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. ఎవ్రీ హీరోయిన్ విత్ మీ, షీస్ దేర్ ఆల్ వెరీ చిల్ విత్ మీ. వెరీ నైస్, వెరీ నైస్. కానీ అంటే ఇప్పుడు నార్మల్ గా డాన్సులు, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్ సీన్స్, సెంటిమెంట్, ఆల్ కాయగూర చంచం, రామ్నగర్ బన్నీ అన్ని ఉన్నాయి అందులో. అన్ని ఉన్నాయంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. బట్ ఇది ఏంటంటే మెయిన్ గా స్టోరీ, కథనే హీరో సార్ దీంట్లో. ఆ కథ ఎలా ఉంటదంటే, మనకి 4 హీరోయిన్లు అంటే యూజువల్ గా ఎక్కువ హీరోయిన్లు, మల్టిపుల్ హీరోయిన్స్ ఉన్న సినిమాలు ఏంటంటే గతంలోకి వెళ్ళడం, మళ్ళా ఫ్యూచర్ లోకి వెళ్ళడం, లేదా హీరో గెటప్ మారడం, అంటే ఫ్లాష్ బ్యాక్ లో కానీ ఫ్యూచర్ లో కానీ అలా ఉంటుంది యూజువల్ గా చాలా వరకు స్టోరీలో. కానీ ఇది ఏంటంటే ఒకేసారి అందరికి ఒకేసారి అలా ఫ్లోలో వెళ్తుంది అనమాట. ఓకే, సైమల్టేనియస్ గా అందరూ ఉంటారు. అండ్ 4 హీరోయిన్ ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది. మీరు ఒకటే హీరోయిన్ మెయిన్ హీరోయిన్ అని చెప్పడానికి కూడా ఉండదు, అందరు ఈక్వల్ గా ఉంటుంది. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంగ్ కూడా ఉంటుంది మోస్ట్ లైక్లీ. అండ్ ఆ సాంగ్ లో కూడా మనకి ఏంటంటే, ఇప్పుడు కమర్షియల్ సినిమాలకి పెట్టాలని పెడతారు కదా, అలా ఉండదు మంది. ఆ సాంగ్ చూడకపోతే మీకు స్టోరీ మిస్ అయిపోతారు. స్టోరీతో పాటు వెళ్ళే సాంగ్స్ అనమాట అన్ని. ఓకే, ఇప్పుడు నేను ఒక సాంగ్ లో డాన్స్ చేస్తున్నా కూడా మీరు ఆ సాంగ్ మిస్ అయితే స్టోరీ ఏదో మిస్ అవుతున్నట్టు ఫీల్ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో సాంగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ హీరోయిన్ హ్యాస్ ద ఈక్వల్ ఇంపార్టెన్స్. సో ఇట్స్ అ వెరీ స్టోరీ ఓరియంటెడ్ ఫిలిం. నువ్వు ఏది కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యో? అంటే ఈ రొమాంటిక్ పార్టా, యాక్షన్ పార్టా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పార్టా, నువ్వు ఏది బాగా నీకు ఈజ్ అనిపించింది సినిమాలో చేసేటప్పుడు? నిజం చెప్పాలంటే నాకు అన్ని ఒకటే సార్. నాకు ఎవ్రీడే ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఈ రోజు ఏముంటుంది కొత్తగా అని, అది ఉంటుంది. కాకపోతే నేను కొంచెం ఎక్కువ ఎంజాయ్ చేసేదంటే సెట్లు వేస్తారు కాబట్టి సాంగ్ కి కొంచెం అది ఆ చుట్టూ ఉండే హడావడి అదంతా నాకు ఎక్కువ ఇష్టం. అవునా? ఎన్ని సెట్లు వేసారు ఏంటి సినిమాలో? ఎవ్రీ సాంగ్ వేసాం సార్. అంటే సెట్ అంటే చుట్టూ ఆ జనము హడావడి ఆ చేసేదంతా సెట్ చేస్తారు కదా మొత్తం. సెట్ అరేంజ్మెంట్ కరెక్ట్. ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్, ఆ ప్లేస్ మేము చేయకముందు ఒకలాగా ఉంటుంది, మేము చేసాక ఒకలాగా ఉంటుంది. మేము సెట్ వేయలేదు కానీ మార్చాము ఒక ప్లేస్ ని కంప్లీట్ గా. ఒక సాంగ్ మొత్తం ఇంట్లోనే ఉంటుంది, ఆ ఇల్లు మొత్తం బ్యూటిఫుల్ గా చూపిస్తాం అనమాట. మీకు ఓన్లీ ఇంట్లో జరుగుతున్నట్టుగా అనిపించదు ఆ సాంగ్. ఓకే, సో అలాగా. అండ్ ఒక వెడ్డింగ్ ప్లేస్, వెడ్డింగ్ ఫోటోషూట్ చేసే ప్లేస్ ఉంటుంది. ఫస్ట్ టైం మేమే వాడాము అది సినిమాకి. చూస్తే మీరు ఒక రామోజీ ఫిలిం సిటీ లాగా ఉంటుంది అనుకుంటారు, అక్కడే చేసాం అనుకుంటారు. ఓకే, కానీ అది మేము చేసింది ఒక వెడ్డింగ్ ఫోటోషూట్ చేసే ప్లేస్ దగ్గర. సో అలాగా చాలా చోట్ల వెళ్ళి చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. అవునా? ఇన్ జనరల్ గా ఇంకొక టెక్నికల్ క్వశ్చన్ చంద్రహాస్, ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాల్లో గనక నువ్వు చూస్తే
ఎక్కువ ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటున్న సినిమాలు ఎలా ఉన్నాయంటే హారరు, థ్రిల్లరు, ఫ్యాంటసీ, అవునవును, ఏదో ఆ కైండ్ ఆఫ్ సరే ఈ పుర్రెలు, నిమ్మకాయలు, మేకులు, ఇలాంటి సినిమాలు కూడా జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఎవే ఫ్రమ్ లైఫ్. కరెక్ట్, ఎవే, రైట్, అవి మనం రెగ్యులర్ గా చూడం కదా. ఈ ఫ్యాంటసీలు మనకు ఉండవు, లేకపోతే హారర్స్, థ్రిల్లర్స్. ఇప్పుడు నీ సినిమాలో ఆడియన్స్ ని బాగా హుక్ చేసి పట్టుకుని థియేటర్లో కూర్చోపెట్టే ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తావు చంద్రాస్? స్టోరీ అయితే సార్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే నేను లేకుండా సినిమాలో ఒక సీన్ లేదు. ఒక్క సీన్ లేదు నేను లేకుండా. ఎవ్రీ సీన్ లో ఉంటాను నేను. ఆ సీన్ లోకి నేను రావడం కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ నేను ఉంటాను అనమాట. నేను లేకుండా ఒక సీన్ లేదు సినిమాలో. అండ్ ఐ మీన్ ద పీపుల్, ఇప్పుడు మైత్రి వాళ్ళు చూసారు సార్ మా సినిమాని. మేము మైత్రి వాళ్ళు చూసారు సింగిల్ సిట్టింగ్ లో. వాళ్ళు ఫుల్ గా ఎంజాయ్ చేసి దే టుక్ ద డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మొత్తం. ఓకే, తెలంగాణ నైజాం మొత్తం వాళ్ళే చేస్తున్నారు. అండ్ అంత పెద్ద సంస్థ వాళ్ళు ఒక్కసారి చూసి అంత ఎంజాయ్ చేసి చేశారంటే ఐ థాట్ ఐ వాంట్ దేర్ ఇట్ సెల్ఫ్. వాళ్ళు ఉత్తికి తీసుకోరు అసలు. దే ఆర్ వెరీ రెప్యూటబుల్. సో చాలా ఎంజాయ్ చేశారు శశి గారు మైత్రి మూవీస్ నుంచి. అండ్ మా ఎడిటర్ మార్తాండకే వెంకటేష్ గారు, ఎంత పెద్ద సీనియర్ ఆయన, ఎక్స్పీరియన్స్, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆయన చెప్పిన జడ్జ్మెంట్ ఇప్పుడు దాకా రాంగ్ అవ్వడం జరగలేదు. మార్తాండకే వెంకటేష్ గారు చెప్పింది. సో ఆయన చూసి ఇది షూర్ షాట్, మీరు అసలు హ్యాపీగా ఉండండి అని చెప్పారు. ఆయన ద్వారా మేము వేరే పెద్దవాళ్ళని కూడా చూపించాల్సిన ఉండింది. కానీ ఫస్ట్ మేము మైత్రిలో చూపించాక వాళ్ళు అంత హ్యాపీగా ఓకే అనేసారి అయిపోయింది. కాబట్టి ఇంకా మేము వేరే పెద్దవాళ్ళకి కూడా చూపించాల్సిన పరిస్థితి రాలేదు మాకు. అదే, ఇంకొక అవకాశం రాలేదు. అవును సార్. సో అక్కడే నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. వాళ్ళు చెప్పిందల్లా ఒకటే సార్, నీ పర్ఫార్మెన్స్ ఒక వంక పెట్టడానికి లేదని చెప్పారు. ఓకే, చూసిన మా ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చూపించారు అలా జరుగుతున్నప్పుడు. సో చూసిన వాళ్ళందరూ వేర్ వెరీ హ్యాపీ. అండ్ తెలిసిపోతుంది జెన్యూనిటీ, ఉత్తిగా చెప్తున్నారా లేకపోతే. అసలు జెన్యూనిటీను అవన్నీ పక్కన పెట్టి, ప్యూరిటీ అవన్నీ పక్కన పెట్టి, కానీ వాళ్ళు దే విల్ నాట్ టేక్ ఇట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్. కరెక్ట్, సింపుల్ టెస్ట్. కరెక్ట్, ఎక్కువ అక్కల అంతే. చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోన్ చేస్తామండి, వెళ్ళిపోతాం అంతే సార్, మళ్ళీ ఫోన్ రాదు. అండ్ అది పక్కన పెడితే మన టీజర్ ఇప్పుడు రిలీజ్ అయింది, ట్రెండింగ్ లో ఉంది. నేను చూస్తారు, వ్యూస్ వస్తాయని తెలుసు, కానీ నేను కూడా ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అండ్ దాని మించి దాని కింద పాజిటివ్ కమెంట్స్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా మీద పాజిటివ్, ఎంత పాజిటివ్. నేను నా కోసం వావ్, నేను అంటే ఆ హ్యాపీనెస్ వచ్చింది సార్. కానీ ఫస్ట్ టైం నాకు నెగిటివిటీ ఉన్నప్పుడు కూడా నాకు భయం లేదు సార్. ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్. ఇన్ఫాక్ట్ నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను. అదే మెయింటైన్ చేయాలి నేను అన్నట్టుగా. ఇప్పుడు పాజిటివ్ వచ్చేసరికి ఒక్కసారిగా నాకు హ్యాపీనెస్ ఎంత వచ్చిందో దాంతో పాటు భయం ఒకటి వచ్చేసింది సార్. ఎందుకో తెలియదు, భయపడుతున్నా ఇప్పుడు. ఎందుకు భయం? కాన్ఫిడెన్స్ ఉంది కానీ స్టిల్ భయం ఉంది సార్. పాజిటివ్ కామెంట్లు చూడగానే భయం వేసిందా? ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా, ఏమో అది ఎందుకు తెలియదు. ఇట్స్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. అవును, కానీ తెలియకుండా నాకు భయపడుతున్నాను నేను. ట్రెండింగ్కి వెళ్ళింది ఒక నెగిటివ్ కమెంట్ ఎత్తుక్కోవాల్సి వచ్చింది. ఇంతకుముందు నెగిటివ్ లో నేను పాజిటివ్ ఎత్తుక్కునేటువంటి, ఒక పాజిటివ్ కమెంట్ ఎవరైనా పెట్టారంటే హ్యాపీగా ఉండేది. ఇప్పుడు నెగిటివ్ ఎత్తుకుతున్నాను నేను వాటిల్లో. సో ఎందుకు మీకు సినిమా చూడాలంటే మన సాంగ్ ఒకటి రిలీజ్ అయింది, దానికి ఫినామినల్ రెస్పాన్స్, పాజిటివ్. అండ్ టీజర్ కి రెస్పాన్స్. సో ఆడియన్స్ కూడా దగ్గర తీసుకుంటున్నారు. మైత్రి వాళ్ళు ఎలా తీసుకున్నారు. ఫ్యాంటాస్టిక్, ఇది బాగుంది. పూర్వం పాజిటివ్ ఎత్తుక్కునేవాడిని సార్, ఇప్పుడు నెగిటివ్ ఎత్తుక్కుంటున్నాను. అవునవును, ఇట్ ఈస్ రియల్లీ వాట్ యు కాల్ యువర్ విన్. అవును సార్, నిజంగా చెప్పాలంటే నా విన్ కంటే కూడా నాకు ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే పాజిటివిటీ. అండ్ ఖచ్చితంగా లాస్ట్ కి పాజిటివిటీ విన్ అవుతుందని అర్థమైంది. అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. వాళ్ళే నన్ను ఏం చూడకుండా తిట్టారు. అలాంటిది ఒక్కసారి కంటెంట్ తో వస్తే మొత్తం వాళ్ళే దగ్గర తీసుకుంటున్నారు. కరెక్ట్. అండ్ నేను నమ్మేది ఏంటంటే అలా నెగిటివ్ ఉన్న వాళ్ళు కొంతమందే సార్. ఎందుకంటే అప్పుడు నాది వ్యూస్ వచ్చినాయి మిలియన్స్ లో, కమెంట్స్ వచ్చే వేలల్లోనే కదా సార్. మిగతా వాళ్ళు లైక్స్ కొట్టే వాళ్ళు ఎంతమంది, చూసే వాళ్ళు ఎంతమంది, వాళ్ళందరూ సైలెంట్ గా ఎందుకున్నారు? దేర్ ఆల్ పాజిటివ్ పీపుల్. నౌ దేర్ ఆల్ కమింగ్ అవుట్. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చే మెసేజెస్, నేను ఈ 2 years టైంలో ఎప్పుడు నేను డిప్రెషన్లో వెళ్ళకుండా ఉండడానికి కారణం ఏంటంటే నాకు పాజిటివ్ మెసేజ్ ఎప్పుడు వస్తుండే. అందులో ఎక్కువ శాతం నాకు ఫీమేల్స్ నుంచి వస్తుండే. ఎందుకో తెలియదు. వాళ్ళు అంటే ఐ కుడ్ సీ ద మేబీ అందరిలోనూ అమ్మతనం ఉంటుందేమో. ఆర్ యూ ఆల్ రైట్, మీకేం ప్రాబ్లం లేదు కదా, మీరేం ఫీల్ అవ్వకండి అని ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు కన్సర్న్ తో, అవుట్ ఆఫ్ నోవే. నేను అలా ఎవరికో తెలియదు, నా పైన అందరూ దే హ్యావ్ నో నీడ్ యాక్చువల్లీ టు నాకు అలా మెసేజ్ చేయడానికి. ఆఫ్ కోర్స్.
కానీ కూడా నాకు అలాంటి మెసేజ్లు వస్తే చాలా హ్యాపీగా ఉండేది. నాకు ధైర్యం ఇచ్చిన వాళ్ళనమాట. సో వాళ్ళందరూ బయటికి ఓపెన్ గా వచ్చి సపోర్ట్ చేయకపోయినా నాకు పర్సనల్ గా చేశారు. వాళ్ళు ఓపెన్ గా చేయకపోవడానికి కూడా నేను ఎంకరేజ్ చేస్తాను సార్. ఎందుకంటే ఒక్కళ్ళు ఇద్దరు పాజిటివ్ గా పెట్టేటోళ్ళు సార్ పాపం. వాళ్ళ మీద ఈ నెగిటివ్ వాళ్ళందరూ కింద రిప్లై చేశారు. సో నేను వాళ్ళు చూసే ముందు నేను డిలీట్ చేసేటోండి ఆ పాజిటివ్ కమెంట్ ని. సో మొన్నటిదాకా చేసేసారు యాక్చువల్ గా. నేను పాజిటివ్ కమెంట్స్ ఎన్ని వస్తే డిలీట్ చేసేస్తా ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళని తిడితే నేను తీసుకోలేను. నేను నన్ను తిట్టినా పిచ్చ లైట్ తీసుకుంటా. ఆఖరికి మా ఫాదర్ మీద వచ్చినా నేను లైట్ తీసుకునే మెంటాలిటీ ఇప్పుడు నాకు వచ్చేసింది. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది నాకు. సో నన్ను తీసుకుంటే ఇంకా అసలే లైట్ మా ఫాదర్ తిట్టమే. కానీ నన్ను సపోర్ట్ చేస్తూ మా ఫాదర్ని సపోర్ట్ చేస్తూ ఎవరైనా పెడితే వాళ్ళని ఎవరైనా తిట్టారు అంటే నాకు అది చాలా బాధేస్తుంది ఇప్పటికి. ఏంటి ట్రెండ్ ఏది అదే ఇలాగా అదే కామెంట్లు అవి. అవును. సో కానీ ఇప్పుడు అంతా పాజిటివ్ అయిపోయింది కదా సార్. అవునులే, ఎండ్కి పాజిటివ్ గెలుస్తుంది అని నాకు అది ప్రూవ్ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. గ్రేట్, రియల్లీ గ్రేట్. 100% నీకు విన్నింగ్ మూమెంట్స్ స్టార్ట్ అయ్యాయని అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. ఆ రియల్ విన్ నేను ఎప్పుడు తీసుకుంటానంటే ఈ నెగిటివ్ వాళ్ళు కూడా పాజిటివ్ వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి పాజిటివ్ అయిపోతే దెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ ఇప్పుడు నెగిటివ్ కి పాజిటివ్ కి పెద్ద తేడా ఉండదు. అవును, ఇద్దరికి నీ మీదే కాన్సన్ట్రేషన్ ఉంది. అవునవును, అది నీ విన్ను. అవును సార్. ఇప్పుడు నెగిటివ్ కామెంట్ పెట్టేవాడు కూడా నువ్వు ఇందాక చెప్పినట్టు కష్టపడి నీ మీద కోపంతో పెట్టడానికి ఎంత ఓపిక కావాలి, అవును సార్, టైం స్పెండ్ చేయాలి. సో పాజిటివ్ పీపుల్ కన్నా వాళ్ళే ఎక్కువ నీకు హెల్ప్. అవును సార్, నెగిటివ్ పీపులే. కరెక్టే. కానీ వాళ్ళ ఉండకుండా ఉండాలనే నేను కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళకు కూడా మంచిది కాదు. ఇప్పుడు ఇప్పుడు నార్మల్ గా మీ ఫాదర్ కెరీర్ మొత్తం అంతా చూసావు కదా, నేను ఇలా ఉండకూడదు అని అనిపించిన పాయింట్ ఏదైనా ఉందా నీకు? ఉంది సార్. ఏంటది? ఆయన హెల్ప్ చేస్తారు చాలా, అస్సలు చెప్పుకోరు. అది చెప్పుకోకపోవడం వల్లనే ఇప్పుడు ఈ జనరేషన్ లో మా ఫాదర్ ని ఎవరైనా బుల్లితెర మెగాస్టార్ అంటే కొంతమంది తీసుకోలేరు. బికాస్ కొడుగ్గా నేను చూస్తున్నాను, ఆయనతో పాటు ట్రావెల్ చేసిన మీరు చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీ జనరేషన్, మా డాడీ జనరేషన్ వాళ్ళందరికీ ఆయన తెలుసు ఎందుకు బుల్లితెర మెగాస్టార్ అనేది ఏంటనేది. ఆయన ఇప్పుడు కరోనా టైంలో సార్ ఒక గేమ్ షో, స్మార్ట్ జోడీ అని ఒక గేమ్ షోలో మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు విన్ అయ్యారు. 25 lakhs వచ్చేది. దాంట్లో సగం అమౌంట్ హీ గేవ్ టు కరోనా పీపుల్. బట్ ఒక్క చోట ప్రచారం చేయలేదు అది. అలాంటివి మా డాడీ ఎన్నో చేశారు. ఆయన ఒక సీరియల్ తీస్తే దాంట్లో ఎంతో మంది పనిచేస్తారు. ఒక 100 నుంచి 200, 300 మంది దాకా పనిచేస్తారు ఒక సీరియల్ యూనిట్ అంతా. సో వాళ్ళందరూ డిపెండెంట్ ఆన్ మై ఫాదర్. అంటే ఆ సీరియల్ నుంచి వచ్చే డబ్బుల మీద. అంతేగా. ఒక పర్సన్ పనిచేస్తే ఆ ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. సో ఇండైరెక్ట్ గా చూసుకుంటే 1000 people దాకా ఒక సీరియల్ ఉంటుంది. అలాంటిది మై ఫాదర్ డస్ 3 serials ప్రొడ్యూస్ ఒక సంవత్సరంలో. హీ సైమల్టేనియస్ గా ఆల్ ద 25 years ఇన్ హిస్ టీవీ ఇండస్ట్రీ 3 serials ఆల్వేస్ హీఈస్ బీన్ ప్రొడ్యూసింగ్. సో అలాంటి ఆయన కింద పనిచేసే వాళ్ళందరికీ కూడా హీఈస్ ఆల్వేస్ దేర్ అనమాట. ఒకవేళ ఆ సీరియల్ ఆగిపోయింది, అందులో ఎవరికైనా అవసరం ఉంది అంటే ఒక మెసేజ్ అవే మా డాడీ వాళ్ళందరికీ. కరోనా టైంలో కూడా మా ఎంప్లాయీస్ అందరినీ హీ టుక్ కేర్ ఆఫ్. అండ్ ఆయన ఫ్రెండ్స్ కూడా ఎప్పుడైనా ఆయనకు తోచిన సాయం ఆయన చేసే పరిస్థితులు లేకపోయినా చేసేసి ఉన్నారు. సో నాట్ జస్ట్ ఫర్ హిస్ హార్డ్ వర్క్. ఆయన పని రాక్షసుడు, పని చేస్తానే ఉంటాడు, డబ్బులు పట్టించుకోడు, హెల్ప్ చేస్తాడు. ఇవన్నీ నీకు నచ్చలేదు? పని రాక్షసుడు ఫుల్ హ్యాపీ సార్, హెల్పింగ్ నేచర్ హ్యాపీ సార్. కానీ ఓన్లీ పని రాక్షసుడు హెల్పింగ్ నేచర్ చేసుకుంటూ పోయి మూడోది పబ్లిక్ అది ఎలాగా ఉండాలి అనేది చూసుకోలేదు కాబట్టి అది ఒకటి బ్యాడ్ హ్యాబిట్ అంటాను. ఓకే, అంటే చేసేది కొంచెం ఓపెన్ గా చేస్తే ఆయన హెల్ప్ కరోనాది ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఖమ్మంకి వెళ్ళి చేసింది కూడా ఎందుకు చేశానంటే నేను ఇచ్చిన వాళ్ళకి 10 రోజులే సరిపోతాయి, కానీ నాది చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆ 10 రోజుల తర్వాత ఏంటనేది ఎవరికైనా ఆలోచన వస్తే వాళ్ళ తగిన సహాయం కూడా వాళ్ళు వచ్చి చేస్తారు. కానీ నేను చేసింది చెప్పకపోతే వాళ్ళ 10 రోజుల తర్వాత వేరే ఇంకొకరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా రాకపోవచ్చు. కరెక్ట్. ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తారు. ఇప్పుడు నేను మహేష్ బాబు గారిని ఆయన ఎన్నో సర్జరీలు చేశారు, అది మైండ్ లో పెట్టుకొని నేను చేయాలని ఫిక్స్ అయ్యి చేస్తున్నాను నేను. యాక్చువల్ గా నాకు అట్లా మా ఫాదర్ నుంచి నాకు డబ్బు మీద ఏమంటారు, అది డబ్బుతో బతకాలి అనేది అది లేదు. నాకు డబ్బు మీద ఇంట్రెస్ట్ లేదు అసలు. ఇన్ఫాక్ట్ ఎంత లేదంటే ఒకసారి నేను చాలాసార్లు బిఫోర్ కమింగ్ టు ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ నా సర్కిల్లో కానీ స్కూల్లో కానీ ఎక్కడైనా, బికాస్ ఐఎమ్ సన్ ఆఫ్ ఎ సెలబ్రిటీ, ఆ స్పాట్ లైట్ ఉండేది ఎక్కడ వెళ్ళినా. అండ్ కొన్నిసార్లు కొంతమందితో నాకు కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయినాయి, మీ ఫాదర్ లేకుండా నువ్వు నథింగ్ అది ఇదని. 100% నేను మా డాడీ లేకపోతే 0. ఐ అగ్రీ. అండ్ ఐ టేక్ ప్రైడ్ అండ్ ప్రౌడ్ దట్ ఐ ఆమ్ హిస్ సన్. ఆఫ్ కోర్స్. అండ్
నాకుగా పేరు కంటే ఆయన కొడుకుగా నాకు పేరు వస్తేనే హ్యాపీ నాకు. బట్ ఆ టైంలో నాకు వెన్ ఐ వాజ్ బిఫోర్ ఇండస్ట్రీలో అప్పుడు నాకున్న మైండ్ సెట్ కి నేను కొంతమంది అంటే నేను తీసుకోలేకపోయాను, ఇది ట్రోల్ అవ్వక ముందు ఇది. సో నేను ఏం చేసుకున్నాను, నాకు నేను ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు ఏం డబ్బులు అవసరం లేదు, డబ్బులు లేకుండా ఉండగలుగుతానని చెప్పి నేను ముంబై పారిపోయా. ఇంట్లో లెటర్ రాసేసి నాకున్న ఫోన్ గూగుల్ పే అన్ఇన్స్టాల్ చేసేసి నా దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్ కార్డులు అన్ని ఇంట్లో పెట్టేసి జస్ట్ ఒక 2000 క్యాష్ కొత్త నంబర్ తీసుకొని ఐ వెంట్. నేను నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయకండి, ఏం చేయకండి అని చెప్పి నేను వెళ్ళిపోయా. కానీ నా నంబర్ ఇది కొత్త నంబర్, నిజంగా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటేనే కాల్ చేయండి అని చెప్పి నంబర్ రాసి వెళ్ళిపోయా. వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఫుల్ గా వెళ్ళిన నెక్స్ట్ డే నుంచి ఫుల్ కాల్స్ చేశారు, నేను ఎత్తలేదు. ముంబైకి వెళ్ళిపోయాను ఒక్కనే ట్రైన్ ఎక్కి. వెళ్ళి 1.5 week దాకా ఉన్నాను సార్ ఒక్కనే. జస్ట్ 2000 రూపీసే తీసుకెళ్ళా. ఎలా ఉన్నావు బాంబేలో? అయితే నేను ట్రైన్ లో వెళ్ళాగా సార్, ట్రైన్ లో నేను నా పేరు కూడా మార్చుకున్నా. నా ఓన్ పేరు చెప్పలేదు, ఎందుకంటే మళ్ళీ ఓన్ పేరు చెప్తే గూగుల్లో కొడితే మా ఫాదర్ వల్ల అలా వస్తుంది కదా. సో నేను అప్పుడు నా పేరు అభినవ్ అని పెట్టుకున్నా. అభినవ్ నా ఫ్రెండ్ గారి పేరు అది పెట్టుకున్నా. సో ట్రైన్ లో ఒకరు పరిచయం అయ్యారు. చెప్పా ఇలా ఇంట్లో పారిపోయి ఉన్నాను అని చెప్పి, నా పేరు అభినవ్ అని చెప్పి చెప్పా. అలా మాట్లాడుతూ ఆ ఫ్రెండ్ ఆఫర్ టు స్టే విత్ హిమ్. సో 2 days అతని దగ్గర ఉన్నా. నేను అన్నా ఓకే థ్యాంక్ యూ మీ హెల్ప్ కి, కానీ నేను 2 days ఉంటా మీ ఇంట్లో, 2 days కంటే ఎక్కువ ఉన్నా, నాకు ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పుడే కలిశారు అని చెప్పి చెప్పాను అతనికి. ఉన్నా ఆ 2 days లో ఒక రోజు ఆయన అతనితో పాటు ఒక కాఫీ షాప్ కి తీసుకెళ్లాడు అతని ఫ్రెండ్స్ తో. ఆ కాఫీ షాప్ లో ఐ వాస్ టాకింగ్ అండ్ జోక్లు ఏవో వేసాను, వాళ్ళకి ఉన్నట్టుగా నా స్టోరీ చెప్పాను, ఇలా ఇంట్లోంచి పారిపోయి వచ్చాను అని చెప్పి ఐ స్పోక్. అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవర్ అంటే చాలా జోకులు బాగా, ఐ మీన్ వి వైబ్డ్ అ లాట్. ప్రతి ఒక్కళ్ళు ఆఫర్ చేశారు, నా ఇంట్లో 2 days ఉండొచ్చు, నా ఇంట్లో 2 days ఉండొచ్చు అని. సో నాకు అక్కడే ఒక 7 people అయిపోయారు. 7 into 2 వేసుకుంటే 14 days. సో దాని తర్వాత నేను ఒక రోజు అక్కడ ముంబై మెరీన్ ఏరియా ఒకటి ఉంటుంది, మెరీనా బీచ్, రాళ్ళు అంట, అక్కడ కూర్చొని బర్గర్ కింగ్ దగ్గర బాయ్ నీడెడ్ సైన్ కూడా ఉండింది. వెళ్ళా, జాబ్ కూడా ఓకే అన్నారు వాళ్ళు. మండే నుంచి జాయిన్ అవ్వచ్చు అన్నారు. అప్పుడు సాటర్డే ఇట్ వాస్. మండే నుంచి జాయిన్ అవ్వచ్చు, శాలరీ మండే వచ్చిన రోజు మాట్లాడుకుందాము అని చెప్పి అన్నారు. ఓకే సూపర్, మనీ సెట్ అయిపోయింది, స్టే సెట్ అయిపోయింది 2 days. ఎందుకంటే నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఈ 7 days, ఈ 7 people తో నేను 2 days ఉన్న తర్వాత ఈ పర్సన్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ నేను 2 days ఉండొచ్చు. గొప్ప కిలాడి. సో ఈ ప్లాన్ ఉంది సార్ స్టేయింగ్ కి. అది అప్పటికప్పుడు నాకు వచ్చింది ట్రైన్ లోనే. నేను ఎలా ఉంటాను ఏముంటానో ఫిక్స్ అవ్వలే, కానీ జస్ట్ ఒక ఈగో మీద వెళ్ళిపోయినా. నేను ఎందుకంత ఈగో మీద వెళ్ళావు? నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళా సార్. అంటే మా మదర్ లేకుండా కూడా నేను ఉండగలుగుతాను. అంటే నీ ఫ్రెండ్స్ అన్న మాట వల్ల ఒకళ్ళిద్దరితో నాకు ఆ మాట వచ్చింది. నువ్వు మీ అమ్మ నాన్నగారు డాడీ లేకపోతే నువ్వేంటి అసలు అన్న టైప్ లో వస్తే అప్పుడున్న మెంటాలిటీ థింకింగ్ కి అట్లాగా. అదేలే, ఇప్పుడు అంటే పిచ్చ లైట్, అవును మా ఫాదర్ లేకపోతే నేను లేను, అది కరెక్టే కదా. సూపర్. అంతే సార్. వెళ్ళాను. 1 week తర్వాత మా ఫాదర్ కాల్ చేశారు, ఎమోషనల్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఏంతంత కర్మ ఏం వచ్చింది నీకు, ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ఇంకా అలా మాట్లాడేసరికి నేను ఇంకా వచ్చేసా అన్నమాట. పాపం 7 ఏమయ్యారు? ఉన్నారు, టచ్ లో ఉన్నారు నాకు ఫ్రెండ్స్. డూ దే నో దట్ యు ఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్? నవ్వు ఆఫ్టర్ వచ్చేసే ముందు అందరికి నేను ఇది అని చెప్పి వచ్చా. వాళ్ళందరూ షాక్, ఓ అరే మీ ఫాదర్ ఇదా అదా అని. అసలు ఇదే మంచి కథ అవుతుంది, మంచి ప్లాట్ సినిమాకి, మంచి ప్లాట్ అనమాట. అవునవును, ఒక సెలబ్రిటీ సన్ లైఫ్. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, నేను కష్టాలు చూద్దామని ఫిక్స్ అయిపోతే వాడు ప్రతి ఒక్కరు ఇచ్చే, నేను ఉన్నది బంగ్లాలోనే, నాకు ఎక్కడ ఒక ఫుడ్ ప్రాబ్లం రాలేదు. నేను 2000 రూపీస్ వెళ్ళండి 3500 వెనక్కి వచ్చా. వరే వా, ఎలా ఆ 1500 ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ మెరీన్ బీచ్ లో ఒక ఓల్డ్ కపుల్ కూర్చొని ఉన్నారు సార్. నాకు ఒక 200 meters డిస్టెన్స్ లో కూర్చొని ఉన్నారు. అయితే ఒక అతను నడుచుకుంటూ వెళ్ళి ఆయన ముసలాయన పక్కన బ్యాగ్ ఉంటది, ఆ బ్యాగ్ పట్టుకుని ఉరకడం మొదలెట్టిండు ఒక అతను. నేను చూసి నేను ఉరకడం మొదలెట్టా ఆయన వెనకాల. ఉరికే చాలా పెద్దగా ఉంటది, ఆల్మోస్ట్ ఒక 1 kilometer ఉరుకుంటా సార్ ఆయన వెనకాల. ఉరికి నాకు వచ్చిన కొంచెం కిక్ బాక్సింగ్, నాకు కొన్ని టెక్నిక్స్ తెలుసు, కాలు ఎలా పెట్టి ఒక పర్సన్ కింద ఎలా పడేయాలనేది. ఉరికే దొరికినప్పుడు పడేసా కింద. పడేసిన తర్వాత నాకు వచ్చిన హిందీలో చోర్ హే చోర్ హే చోర్ హే పకడో అని చెప్పన్నా. అలా అనగానే
అక్కడ ఉన్న జనం చాలా జనం ఉంటారు కదా, విత్ ఇన్ 5 minutes పోలీస్ కార్ వచ్చింది సార్. పోలీస్ కార్ వచ్చింది, ఎక్కించుకున్నారు. వెనకాల ఓల్డ్ కపుల్ దగ్గరికి వెళ్ళాము. ఆయన అంటారు, ఈ బ్యాగ్ లో నా ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్ లో లైఫ్ ఉంది, బేటా థ్యాంక్ యూ సో మచ్, ఐ మీన్ హిందీలో అన్నారు, मेरा पूरा लाइफ इसमें है, बहुत बहुत शुक्रिया, मेरे पास अभी पर्स में 1500 ये ले लो, आपके पास रख लो. అంటే सर कर ले नहीं आप लेना ही पड़ेगा అని చెప్పి, मुझे छोटा अमाउंट है पता है फिर भी ले लो बेटा, खुश रहो, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఆయన ఇచ్చారు. వీడిని కింద పట్టుకున్నప్పుడు పోలీసులు వచ్చి ఆయన తీసుకెళ్తున్నప్పుడు వాడు అరుస్తుండే, చెరా యాద్ హే మే దేఖ్ లూంగా, చెరా యాద్ హే అని వాడు వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇదంతా ఒక ఇన్సిడెంట్. సో అలా ఆయన 1500 ఇస్తే అది 3500 అయింది. నువ్వు అక్కడికి వెళ్ళి కష్టపడదామని వెళ్తే ఇంకొంచెం సుఖపెట్టి పంపించారు నిన్ను, అంతేనా? అంటే నీకు సుఖపడ్డాం అన్నది నుదుటి మీద రాసి ఉంది, దాన్ని ఎవడు తప్పించలేడు. నిజంగా అదే అనిపిస్తుంది సార్, ఎందుకంటే మా డాడీకి పుట్టడమే ఒక లక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టిన దగ్గర నుంచి నేను ఏదైతే ప్లాన్ చేస్తానో అన్ని ఎప్పుడు సూపర్ సక్సెస్ అయినాయి. నా ప్రెస్ మీట్ కూడా నేను ఫస్ట్ ట్రోల్ అయ్యాను కదా, అవును, అప్పుడు నేను వైరల్ అవ్వాలన్నట్టుగానే అనుకుని ఫిక్స్ అయ్యి మాట్లాడా. కాకపోతే పాజిటివ్ గా అవుతా అనుకున్నా, నేను నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేయలే. బట్ వైరల్ అవుతా అనేది ఎక్స్పెక్ట్ చేసా సార్ నేను. ఎందుకంటే ఏమంటారు, ఐ వాజ్ కాన్ఫిడెంట్ కదా, కాన్ఫిడెంట్ కి అసలు ఏం చేద్దామనే క్యూరియాసిటీ తెప్పిస్తే చాలు అన్న టైప్ లో అనుకున్నాను. అది క్యూరియాసిటీ కంటే డబుల్ 4 times ఎక్స్ట్రా వచ్చింది అది. సో నేను ఎప్పుడు ప్లాన్ చేసిన లైఫ్ లో నాది అనుకున్నట్టు జరిగింది, ఇప్పుడు దాకా జరగకూడదు లేదు. ఒక్క బాంబేలో తప్పితే. బాంబేలో కూడా నేను అనుకున్నది అది కాదు కదా, నువ్వు బాంబే వెళ్ళింది అందుకు కాదు కదా. నేను ఒక్కనే ఉండగలుగుతాను ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళాను, ప్రూవ్ అయిపోయింది నేను ఉండగలుగుతాను ఎట్లా అట్లా అని. అదే లక్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వెంటాడుతుందని నీకు అర్థమైపోయింది. లక్. అండ్ నేను వెళ్ళింది అయితే ఫాదర్ లేకుండా నేను ఉండగలుగుతానా, మా మదర్ లేకుండా ఉండగలుగుతానా, నా అంతటి నేను ఏం డబ్బులు లేకుండా వెళ్ళి ఉండగలుగుతాను లేదా అనుకున్నాను. ఎలాగైనా కూడా జాబ్ ఇవ్వడం కూడా గ్రేటే కదా సార్. మరి కదా, నువ్వు ఎవడన్నా ఇచ్చేస్తాడు. అదే కదా, వాడికి అప్పుడు అవసరం ఉంది, కరెక్ట్ గా టైంకి వెళ్ళా. సో ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం ఉంది, ఇండస్ట్రీలోకి వస్తున్నావు. అవసరం ఉంది మేబీ సార్ అంటున్నాను, విన్నా బయట కూడా. మరి హీరోలు అవసరం చాలా ఉంది, ఎందుకంటే ప్రతి హీరో నెక్స్ట్ 6 months దాకా 1 year దాకా బుక్ అసలు. అంటే లేదు, ఒక కొత్త హీరోకి నీలాగా మంచి టాల్ బాయ్ బ్యాక్గ్రౌండ్, అదే బ్యాక్గ్రౌండ్, పెర్ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ అన్ని తెలుసు, ఇండస్ట్రీ గురించి, మీడియా గురించి అన్ని తెలిసి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్, దానికి కావాల్సిన ఇంకా అన్ని ట్రైనింగ్ అయ్యి, అలా వాళ్ళకి ఒక గ్యాప్ ఉన్నది ఇండస్ట్రీలో, ఒక ప్లేస్ ఉంది. అలా బర్గర్ కింగ్ గాడు ఎలాగైతే వెయిట్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళావో, ఇప్పుడు ఇండస్ట్రీ కూడా సార్. ఎందుకంటే నా వరకే ఇప్పుడు నాకు 10 పైన రోజుకి 5 వస్తారు సార్ మా ఫాదర్ స్టోరీ చెప్దామని, విత్ ప్రొడ్యూసర్. కాకపోతే ఇప్పుడు నేను 3 సినిమాలు చేస్తున్నా కదా, వీటి సక్సెస్ బట్టి నెక్స్ట్ ఫిల్మ్ మనం లెవెల్ పెంచచ్చా తగ్గించచ్చా, అంటే ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ తీసుకోవచ్చు అన్నది. మీ ఫాదర్ కూడా ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నారంట కదా, ఫుల్ యాక్షన్ ఫిల్మ్. అవును, ఒక యానిమల్ టైప్ లో తీద్దామని ఫిక్స్ అయి ఉన్నారు డాడీ. పెద్దగా తీయాలని కూడా ఫిక్స్ అయి ఉన్నారు. అంటే పాన్ ఇండియా అదేమో తెలియదు, ఇంకా ఈ మూవీ రిజల్ట్స్ బట్టి ఉంటది. అది దేనికేముంది లేదు, ఓం ప్రథమం అని స్టార్ట్ చేసిన సినిమా 100% నీకు పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ కదా, కొత్త కుర్రాడు బాగా చేస్తే ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ ఆల్వేస్ ఎ ఫెస్టివల్ వెన్ ఎ న్యూ బాయ్ ఆర్ ఎ న్యూ గర్ల్ కమ్స్ టు ద ఇండస్ట్రీ. ఇట్స్ ఆల్వేస్ ఎ ఫెస్టివల్. ఐఎమ్ లక్కీ సార్, రియల్లీ. అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్, క్యూరియాసిటీ పెంచుకొని దగ్గర తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అది తెలుస్తుంది మనకి బయట రెస్పాన్స్ కానీ అన్ని. ట్రెండింగ్ వెళ్ళడం వీడియోలో, అండ్ డాన్స్ వీడియోకి వచ్చిన ఫస్ట్ టైం పాజిటివ్ మీమ్ చేశారు సార్ నా మీద. ఇంతవరకు నేను నా మీమ్ ఒక్కటి చూడలేదు సార్ పాజిటివ్ గా. ఇది అంటే రీచ్ వెళ్ళింది కూడా చూడలేదు పాజిటివ్ గా. ఒకటి చూసినట్టు ఉన్నాను కానీ రీచ్ వెళ్ళింది చూడలేదు పాజిటివ్. ఈ డాన్స్ పెట్టి కింద బ్రహ్మానందం పెడితే అది ఎంత రీచ్ వెళ్ళిపోయి కమెంట్స్ లో అని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. గ్రేట్. మీ అందరికి బ్రహ్మానందం గారు పెద్ద బ్లెస్సింగ్ అయ్యా. ప్రతి దానికి మీమ్స్ అంటే బ్రహ్మానందం గారే. అవును, మీమ్స్ వాళ్ళు బాగా ఆడతారు. అదే నువ్వు రాబోయే రోజుల్లో ఎంతో యాక్ట్ చేస్తావు లేదో నాకు తెలియదు కానీ మీ ఇద్దరు కాంబినేషన్ మాత్రం సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా. బ్రహ్మానందం గారు నా సాంగ్స్ చూసారు సార్, చూసి చాలా బాగా మాట్లాడారు. అంటే అసలు ఏంటిది మ్యాటర్, చాలా మ్యాటర్ ఉంది, ఇండస్ట్రీలో ఏదో ఒకటి అవుతాడు ప్రభా అని చెప్పి మా డాడీతో అన్నారని మా డాడీ చెప్పారు నాకు. అవునా? ఎందుకంటే మా చెల్లి బ్రహ్మానందం గారితో సినిమా చేస్తుంది, ఇంపార్టెంట్ రోల్. ఆయన మనోరాల్ క్యారెక్టర్ చేస్తుంది.
సో ఆయన అది ఇప్పుడు వాళ్ళ సంధి అనౌన్స్ అయింది రీసెంట్ గానే, ఒక టీజర్ వచ్చినట్టుంది. అదే గౌతమ్దేనా? అవును, గౌతమ్ది. మా చెల్లి కూడా ఉంటుంది అందులో. అవునా? గ్లిమ్స్ రిలీజ్ చేసినట్టున్నారు. సో ఆ మూవీలో మా డాడీ ఇంకా చెల్లి ఇద్దరు యాక్ట్ చేస్తున్నారు. సో ఆ టైంలో మా డాడీ నా సాంగ్స్ చూపించారు ఆయనకి. 100% ఇండస్ట్రీలో ఏదో అవుతారని చెప్పి చాలా కైండ్ గా మాట్లాడారు నా గురించి బ్రహ్మానందం గారు. గ్రేట్. ఆయన మామూలు వాడు కాదు కదా, మహానుభావుడు. అంత టాలెంటెడ్ పర్సన్ నా గురించి అలా చెప్పారంటే చాలా హ్యాపీ అనిపించింది. అదే, వెరీ నైస్, వెరీ నైస్ చంద్రాస్. నీ అక్టోబర్ 4వ తారీఖున నువ్వు ఈ ఇండస్ట్రీకి ఒక మంచి హీరో రాబోతున్నాడు, ఆల్రెడీ వచ్చేసాడు. థ్యాంక్ యూ సో మచ్. రేపు రివీల్ అవుతాడు అంతే. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ గోయింగ్ టు బి స్క్రీన్డ్ all over. All the very best, Chandrahas. Thank you so we much. wish you many hits in your career and many landmarks and Thank milestones. Thank you. మీ నాన్నగారు ఎలాగైతే టీవీ ఇండస్ట్రీలో అలాగ అడుగు పెట్టి పాతుకుపోయారో అలాగే నువ్వు కూడా ఇండస్ట్రీలో మంచి సక్సెస్లతో హిట్స్తో నిలబడాలి. మీ అందరి సపోర్ట్ తో తప్పకుండా. 100%. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు అన్నాడు. మీ మదర్ అన్ని సాక్రిఫైస్ చేసి స్టేక్ చేసి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు ఆవిడ ఆశలు, మీ నాన్నగారి తాలూకు శ్రమ, ఇన్నాళ్ళ శ్రమ అవన్నీ కూడా పండాలని, సఫలీకృతం అవ్వాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, మా హిట్ తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చంద్రాస్. ఆల్ ది వెరీ బెస్ట్. బెస్ట్. ఇది ఈ చంద్రహాస్ తాలూకా సక్సెస్ స్టోరీ. అండ్ రేపు అక్టోబర్ 4వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత మీరందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి, చంద్రహాస్ని బ్లెస్ చేయండి. అండ్ ఇప్పుడు చాలా అవసరం యంగ్ హీరోస్ ఇండస్ట్రీకి. సో దానికోసమే, అవసరం తీర్చడం కోసం వచ్చిన చంద్రహాస్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.